సంఖ్యాకాండము 16వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలరా? గట్టిగా చదవమ్మా. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. సరిపోద్ది. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన లేఖనములు మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. పాపికి రక్షణ, రోగి స్వస్థతనివ్వండి, పడిపోయినప్పుడు ధనము దయచేయండి. ఈ సమయమందు మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం. ఈ సంఘమందు మీరు జరిగిస్తున్నటువంటి స్వస్థత కార్యాలను బట్టి, కొన్ని అద్భుతాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు సమయంలో చదవబడిన వాక్యం మీకు అప్పగించుకున్నాం ప్రభువా. కొద్ది క్షణములు మాతో నడిపించమని, మహిమ తెచ్చుకోమని, అల్పుడి దాసుడును మరుగుపరచమని ప్రభునేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మనము ఒక ముఖ్యమైన అంశాన్ని మాట్లాడుకుందాం. ప్రతి వాక్యము, ప్రతి అంశం కూడా ముఖ్యమైనదే. ఇది తక్కువ, అది ఎక్కువ అంటగలేదు. కానీ ప్రతి బైబిల్లో ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము మనుషులైన మనకు అవసరమైనది. ఈ ఉదయకాలంలో నేను తీసుకోబోతున్న అంశానికి ముందుగా గత వారం ఏం చెప్పానో మీకు జస్ట్ జ్ఞాపం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏం చెప్పుకున్నాం గత వారంలో మనము? ఎవరైనా దాన్ని జ్ఞాపం చేయగలరా? ఏమండి? 2 విషయాలు చెప్పుకున్నట్టున్నాం మనము. వివాహము, విడాకులు అంటే 2వ భాగంలో మనం చెప్పుకున్నటువంటి కార్యాలు మనం వివరించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. 2 విషయాలు చెప్పుకున్నాం మనం. పెళ్లి చేసుకున్న తర్వాత, విడిచిపెట్టిన తర్వాత ఆమె పెళ్లి చేసుకున్నట్లయితే ఈ వ్యక్తి అలాగే ఉండి ఆమెను మరలా పెళ్లి చేసుకోవచ్చు అనే దానికోసం మాట్లాడుకున్నాం. అవునా కదండి? అప్పుడు దేవుని ప్రవక్త ఏం చెప్పాడంటే, అలా చేయవద్దు అన్నాడు. అలా ఎన్నడూ మీరు చేయవద్దు. ఇప్పుడు ఆమె నీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది కాబట్టి వేరొకరిని పెళ్లి చేసుకుంది కనుక ఆమె వేరొకరి సొత్తు. ఇక వెన్నడూ ఆ పని చేయొద్దు. ఆ పని చేసినట్లయితే అంటాడు, ఇంతకు ముందు కన్నా అధ్వాన స్థితికి దిగిపోతామని కూడా ప్రవక్త అక్కడ బోధించాడు. పేర చాలామంది ఏం చేస్తారంటే, వివాహం చేసుకున్న తర్వాత అంటే కన్యకలు చేసుకుంటారు, ఫ్రెష్గా ఉండి చేసుకుంటారు. వాళ్ళు ఏదో కారణాలు బట్టి ఇడిపోతారండి. అంటే వ్యభిచారణ కారణబట్టి కాకపోయినా, ఏదో కారణబట్టి విడిపోయినా వాళ్ళు పడకో విడిపోయో ఏం చేస్తారు, వివాహాలు చేసేసుకుంటారు. వాస్తవానికి అలా విడిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుంటా బైబిల్ ప్రకారంగా వ్యభిచారం అన్నమాట. అంటే వ్యభిచారమే చేయకుండా సాధారణంగా చిన్న చిన్న గొడవలకి అనమాట, చిన్న చిన్న డిస్కషన్స్కి పడక ఇగో అట్టేయి కోపంతో కొంతమంది ఏం చేస్తారు, అత్తగారింటికి వెళ్ళిపోతారు, లేకపోతే అత్తగారింటికి పంపించేస్తారు, లేకపోతే విడిచిపెట్టి వచ్చేస్తారు. ఇలా విడవబడిన దానిని పెళ్లి చేసుకోకూడదని బైబిల్ చెప్తుందండి. విడవబడిన దానిని, విడాకులు తీసుకున్న దాన్ని ఎన్నడూ కూడా పెళ్లి చేసుకుంటాక వీల్లేదని బైబిల్ చాలా ఖండితంగా చెప్తా ఉంది. అయినను ప్రజలు ఏం చేస్తారు, కోర్టు వారు మాకు విడాకులు ఇచ్చారు కాబట్టి మేము వేరే పెళ్లి చేసుకుంటామని పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ విషయంలో ఇది కాంట్రవర్షియల్ కాబట్టి, ఇది వివాదాస్పద అంశం కాబట్టి జాగ్రత్తగా వినండి పేరు దయచేసి. చాలామందికి ఈ విషయం అర్థం కాక ఇలా అంటూ ఉంటారు అండి, మరి ఒక భర్తకి భార్య బతుకుండగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. బట్ ఒక విషయంలో చేసుకోవచ్చు. ఆ స్త్రీ ఆ భర్తను మోసగించి ఇంతకుముందే చెడిపోయినట్లయితే, లేదా భర్త ఉండగా ఆమె వ్యభిచారం చేసినట్లయితే, అది ముందైనా వెనకైనా ఒకే ఒక్క కారణం. ఆమె పెళ్లికి ముందు వ్యభిచరించినా, పెళ్లి తర్వాత వ్యభిచరించి వేరే పురుషుని వ్యభిచరించి భర్తను మోసగించిన అలాంటి స్త్రీకి అతడు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవచ్చు. లేదా ఇంకొక కారణం కూడా ఉంది, అదే స్త్రీ కావాలనుకున్న వ్యక్తి క్షమించి చేర్చుకోవచ్చు. ఈ 2 కార్యాలు ఏ సేవకుడు, ఏ సంఘం నిర్ణయించదు.
అది ఆ వ్యక్తిగతంగా అతని బాధ్యత. దేవుడు కూడా రాడు ఆ మధ్యలోకి. యువర్ డిసిషన్, నీ నిర్ణయం. విడిచిపెట్టాలనుకుంటున్నావా? కారణం సరిగా చూపించాలి. ఆ కారణం అంటే ఆ కట్నం ఇవ్వలేదు, కోప్పడింది, నన్ను అన్నం పెట్టలే, నాకు సరిగా సేవ చేయట్లే, ఇవి కాదు కారణాలు. సరిగా ప్రేమించట్లే, నో కాదు. నీకు వస్తున్న శరీరాన్ని వేరేడికి ఇచ్చినట్లయితే మాత్రమే కారణమైతే, అది కూడా నువ్వు విడిచిపెట్టాలనుకుంటే నీ ఇష్టం అది. లేదా ఆమెను క్షమించి నువ్వు చేర్చుకొనుకుంటే అది కూడా నీ ఇష్టమే. రెండు దేవుడే ఆ వ్యక్తికి, ఆ పురుషునికి వదిలేశాడు. దీనికి సేవకునికి దేవునికి సంబంధము లేదు. దేవునికి మహిమ కలుగాక. రెండోది, చేర్చుకోవాలా వదిలేయాలనేది తనకే వదిలేశాడు దేవుడి పేర. కాబట్టి నీ మీదే అది ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విషయంలో తొందరపడకుండా ముందుగానే ప్రార్థన చేసి, ఈ రోజులో ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఇంకా వివాహ సంబంధాలు చూసినప్పుడు అమ్మాయి దరిపోలు అబ్బాయి కోసం ఎంక్వైరీ చేసుకుంటాం మంచిది, అబ్బాయి దరిపోలు అమ్మాయి కోసం ఎంక్వైరీ చేసుకుంటాం ఇంకా మంచిది. ఇది సంఘ కాపరి, సంఘం కాదు బాధ్యత. వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి తరికి, లేకపోతే ఎంక్వైరీ, లేకపోతే తెలుసుకుంటాం అనేది వాళ్ళ బాధ్యత అని బహిరంగంగా మీకు తెలియజేస్తున్నాను పేరా. దేవునికి స్తుతి కలుగాక. ఈ పాస్టర్ మీద, ఆ పాస్టర్ మీద ఆధారపడవద్దు, కానీ కేవలం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి నీ ఎంతటి నువ్వు చూసుకొని, అవసరమైతే ఎంక్వైరీ చేసుకొని, ఆ తర్వాత ప్రార్థన చేసుకుని దేవునికి చెబితేనే నా యొద్దకు వచ్చి వివాహం చేయండి అని చెప్పు, నేను చేస్తాను పేరా. దేవునికి మహిమ కలుగాక. ఈ విషయంలో రాజీ పడ్డకు అసలు లేదు పేరా. నో కాంప్రమైషన్. నువ్వు అలా రాజీ పడిపోవడం, లేకపోతే ఆ విధంగా అయిపోవడం అనేది దేవుని ఉద్దేశం కదా, కానీ దేవుని వైపు చూడటం చాలా ముఖ్యమైన కార్యం అనేది. అదొక కారణం. ప్రైజ్ ది లార్డ్. రెండోది చెప్పుకున్నాం, మనం ఏం చెప్పుకున్నాం? ఒక స్త్రీ యొక్క భర్త చనిపోతే ఆమె మరలా వివాహం చేసుకోవచ్చా, అలాగే పురుషుని యొక్క భార్య చనిపోతే అతడు మరలా పెళ్లి చేసుకోవచ్చు అనే విషయాన్ని పోయిన వారం క్లారిటీగా అని చెప్పుకున్నాం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది వింటున్నారు? ఇది ప్రవక్త ఇచ్చినటువంటి సూచనలు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యములు, దాన్ని వాక్యాన్ని ప్రవర్తన వాడు తూచా తప్పక వాటితో నిలబడాలి. నిలబడిన వాడితో దేవుడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. బహుశా నువ్వు వాక్యపక్షి నిలబడినప్పుడు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు నీతో నిలబడకపోవచ్చు. అయినా సరే, ఒంటరైనా సరే, ఎవరు నీతో ఏకీమించినా సరే, నువ్వు మాత్రం దేవుని వాక్య పక్షాన ఏలియా వలే, మీకా వలే, దేవుని పరిశుద్ధుల వలే, అపోస్తలుల వలే, ఈ కాల ప్రవక్త వలే ఒంటరైనా సరే నిలబడి ఉండాలి. నో ప్రాబ్లం. నా అనుభవంతో చెప్తున్నాను పేరు, నేను అనుభవించి మాట్లాడుతున్నాను పేరా. ఐ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. నాకు ఆ యొక్క అనుభవం ఉంది కాబట్టి దాన్ని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగాక. స్త్రీ యొక్క భర్త చనిపోతే ఆమె ఆ భర్తకి ఇక స్త్రీగా, భార్యగా అని పిలువబడదు. విధవరాలు, విడో అంటారు ఆమెని. ఈ విధవరాలు భర్త చనిపోయినట్లయితే ఆమె మరలా పెళ్లి చేసుకోవచ్చు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వయసుతో సంబంధం లేదు. కేవలం క్రీస్తునందు మాత్రమే ఆమె మరలా వివాహం చేసుకోవాలి. భర్త చనిపోయిన ఆ యొక్క స్త్రీ అలా ఉండిపోవాలంటే తన నిర్ణయం, లేదు చేసుకోవాలన్నది తన నిర్ణయమే. దేవుడు మరలా ఈ కార్యం కూడా ఆ వ్యక్తి విడిచిపెట్టేశాడు. కానీ బైబిల్లో ఒక స్త్రీకి ఒక భర్త చనిపోయినప్పుడు 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు ఇలా చేసుకున్న ప్రతి పురుషుడు చనిపోయాడు. 7వ వాడు ఆఖరివాడు. 7వ వాడును కూడా, అంటే ఆమె 7గురిని పెళ్లి చేసుకుందంటే ఊరికే ఆమెకి కామం, మదం ఎక్కువైపోయి కాదు. అక్కడ తోడి కొరకు, ఆమెకు ఒక అవసరత కొరకు, కేవలము దేవుని యొక్క వాక్యం కొరకు నిలబట్ట కొరకు, ఆమె తోడు కొరకు మరియు సంతానము కొరకు, ఆ వంశవృక్షము కొరకు, ఆ ఇంటి పేరు నిలబెట్ట కొరకు ఆమె వివాహం చేసుకుందండి. కేవలం వివాహం అంటే కామం మాత్రమే కాదండి, తోడు కూడా, వంశాన్ని తీసుకురావటం కూడా. అంత మాత్రం కాదు, వారిద్దరి కలయిక పుట్టే పిల్లలు దేవుని కొరకు బహుశా
ప్రవక్తలు కావచ్చు, సువార్తలు కావచ్చు, లేదా గొప్ప గొప్ప రక్షకులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎలాగైనా కావచ్చు ప్యారా. అందులో మనం తీర్పు తెచ్చడానికి సరిపోలేమండి. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మీరు ఆలోచిస్తే, కొన్నిసార్లు దేవుడు పాత నిబంధనలో విచిత్రమైన కార్యాలు చూస్తామండి. మనం విచిత్రమైన కార్యాలు, వండర్ఫుల్ కార్యాలు చూస్తాం. రహాబ్ అనే వేశ్య అనేక మంది చేత ఆమె చెరపబడింది. ఆమె శరీరం అంతా అనేక పురుషులు ఏం చేశారు, చెరిచివేశారు. వేశ్య అంటే అనేక మందితో వ్యభిచరించిందండి ఆమె. కానీ సల్మాన్ అనే వ్యక్తి ఆమెను ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఎందుకో తెలియదు, మనకు తెలియదు ఆ విషయం. బట్ అతని ఇష్టం అది చేసుకున్నాడు, తీసుకుని వచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? యెరికో అనే శాపగ్రస్తమైన స్థలము నుండి ఆశ్రయించినటువంటి బెత్లెహేము తీసుకొచ్చాడండి. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ క్రీస్తు ఒక ఆత్మ కనిపిస్తుంది. మనం కూడా సంఘ శాఖల వలన అప్పితరపరచబడిన వారమే, అనేక బోధల వలన మన వజినిటీ అనగా ఆత్మ సంబంధ కనికత్వం పోగొట్టుకున్న వారమే. అయితే మనం చూస్తున్నాము, క్రీస్తు ఈరోజు మనల్ని ఆ వేష గృహముల నుండి, ఆ వేష సంఘ శాఖల నుండి బయట తీసుకొచ్చి బెత్లెహేము అనే దేవుని రొట్టెల ఇంటిలో ఆహారం దొరికే స్థలం ముందు ఉంచాడు. నువ్వు కూడా బెత్లెహేము నందే ఉన్నావు. బెత్లెహేము అనగా దేవుని రొట్టెల ఇల్లు అయి ఉన్నది, అనగా దేవుని వాక్యం దొరుకుతున్న స్థలమే ఒక ఆత్మీయమైన ఆ బెత్లెహేము అయి ఉన్నది పేర. ఈ అవగాహన ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రైజ్ గాడ్. మమ్మల్ని వేషలు అంటారా అనుకోవచ్చు మీరు. నేను చెప్పేది సంఘశాఖ ఆచార సిద్ధాంతాల వలన మనం ఆత్మ సంబంధంగా చెరపబడినవారు. అయితే సల్మాన్కి యేసుక్రీస్తు వచ్చి మన బిడ్డ తీసుకొచ్చాడు. మీకు తెలుసా, రాహేల్ని సల్మాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు వచ్చారండి? ఎలాంటి వాడు వచ్చాడు? బోయాజ్ లాంటి వాడు వచ్చాడు. బోయాజ్ క్రీస్తుకి పోలిక అన్నాడు కాల ప్రవక్త. మరి నువ్వు కొట్టేయగలవా? సల్మాన్, నేను చూసావా ఇలా ఉన్నాను, నువ్వు వేషని పెళ్లి చేసుకున్నావు, నువ్వు పరలోకం లేదు నీకు, అసలే నీకు దేవుడు లేడు, అసలే నీకు ప్రత్యక్ష లేదని చెప్పడానికి నువ్వెవడు? అసలే ఒకరిని చేసుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? హూ ఆర్ యు? దేవుడు ఆదిలోనే నిర్ణయించాడు ప్రతి కార్యాన్ని. నువ్వు దేవుని స్థానాన్ని ఎన్నడూ కూడా ఆక్రమించవద్దు. దేవుని సింహాసనం కూర్చుని తీర్పు తెచ్చవద్దు. అది దేవునికే విడిచిపెట్టాయి. ప్రైజ్ గాడ్. బహుశా ఆ రోజుల్లో సల్మాన్ తిట్టుండో చాలామంది. బుద్ధి లేదా, సిగ్గు లేదా నీకు? పోయి దాన్ని చేసుకుంటావా? మన మాట చెప్పాలి, మన భాషలో, ఏరా మన కుటుంబంలో ఎక్కడ దొరకలేదు నీకు, అదేనా వదిలిపెట్టారా అంట మన భాషలో అయితే. కానీ అది చెడ్డగా ఉన్నాను ఆ కాలంలో. తర్వాత కాలంలో బోయాజ్ వచ్చాడు. బోయాజ్ ఎవరిని చేసుకున్నాడు చెప్పండి? మరి రూతుకి పెళ్ళైందిగా, భర్త చనిపోయింది. అంటే భర్త చనిపోయిన తర్వాత వివాహం చేసుకోవచ్చు అనే ఆధారం అనేది ఇక్కడ బైబిల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. మరి అది చాలామందికి ఇష్టపడరు. ఏమంటారు? పుసుకుని ఏంటి రెండో పెళ్లి చేసుకున్నావా, మూడో పెళ్లి చేసుకున్నావా, నాలుగో పెళ్లి చేసుకున్నావా అని జనాలు తీరుస్తారండి. కానీ నా బైబిల్, నా దేవుడు జనాల వల్లే లేడని నేను ఈయన నమ్ముతున్నాను పేరా. ఒకవేళ ఈయన కూడా అలా ఉన్నట్లయితే అలాంటి దేవుడు నాకు అవసరం లేదండి. కానీ అలా లేడు ఈయన వ్యత్యాసంగా ఉన్నాడు. ఈయన దేవుడిగా ఉన్నాడండి. మనుషులందరూ దేవుడి మాట వినవలసిందేనండి. ఎవడి మాట మనకు అవసరం, దేవుడి మాట మనకు అవసరమండి. ప్రైజ్ గాడ్. మరి వారి కలయిక ద్వారా ఎవరు వచ్చారండి? యెషై వచ్చాడు. యెషై ద్వారా దావీదు వచ్చాడు. దావీదు వస్తుంటే దేవుడు ఏమన్నాడు? ఇతడు నా ఇష్టానుసారుడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఇతడు? ఇట్ల నుంచి వచ్చాడండి. వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ చూడండి. బ్యాక్గ్రౌండ్ ఏమైనా బాగుందండి? నా బ్యాక్గ్రౌండ్ బాగోద్దు, నీ బ్యాక్గ్రౌండ్ బాగోద్దు, ఎవరి బ్యాక్గ్రౌండ్ బాగోద్దు. చాలామంది మా బ్యాక్గ్రౌండ్ తెలుసా అంటారు. ఏం తెలుసు నీ బ్యాక్గ్రౌండ్? నువ్వు వచ్చావన్నా? మీ తాత ఏం చేసి నీకు తెలుసా? మీ ముత్తాత ఏం వేస్తారు నీకు తెలుసా? కానీ నా ప్రియ సోదరులారా, ఏ బ్యాక్గ్రౌండ్ బ్లాకేనండి, నో వైట్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు కొంతమంది కోపంగా చూస్తున్నారు. అండ్ మా బ్యాక్గ్రౌండ్ కోసం వస్తున్నారు, మా జోలికి వస్తున్నారు. నాకు తెలియదు, కానీ అది మాత్రం వాస్తవం. నీకు తెలిసినంతవరకు కొంతకాలమే తెలుసు. అంతకు పూర్వీకులు, ఫోర్ ఫాదర్స్ గురించిన విషయాలు
ఎక్కడ తెగిపోయే సంబంధాలు ఎక్కడ కలుసుకొని నీకే తెలుసు. కాబట్టి ప్రియరా, ఫస్ట్ నువ్వు కరెక్ట్గా లేనప్పుడు ఇంకో వ్యక్తిని అంటాము సరికాదు. దానికే బైబిల్ చెప్తుంది, నీ కంట్లో దూలం తీసుకొని అప్పుడు నీ కనబడేటువంటి నులుసు తీసుకో అన్నాడండి. కాబట్టి నీకే దూలం అడ్డొస్తే సహోదరి కంట్లో నులిసిని చిన్న భాగాన్ని ఎలా తీయగలవు? సో కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టమైంది ప్యారా. ప్రైజ్ గాడ్. మనం చూస్తున్నాం బైబిల్లో చాలా కార్యాలు కనిపిస్తున్నాయి మనకి. అలాగే యోసేపు మరియలు చూస్తున్నాం, వాళ్ళు ప్రపంచానికే రక్షకుని తీసుకొచ్చారండి. వారి వివాహం అంతగా తీపుగా లేదు, వారి వివాహం అంత మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే చెప్పగా ఉంది. ఎందుకంటే అతను పెళ్ళి అయింది, 4 కుమార్తెలు, 4 బిడ్డలు ఉన్నారు, భార్య చనిపోయింది, ఒక కన్యకం చేసుకున్నాడు. చూడటానికి వినడానికి అది ఎలాగుందంటే వివాదాస్పదంగా ఉంది, అంటే కాంట్రవర్షియల్గా ఉంది, వివాదాస్పదంగానే ఉంది. వివాదాస్పదంగా ఉన్నాను, ప్రజలు ఎక్కిరిస్తున్నాను. దేవుడు అక్కడి నుంచే ప్రపంచానికి లోకరక్షణ తీసుకొచ్చాడు. ఒక రక్షకుని స్వీకరిస్తున్నావంటే దాని వెనక అది కూడా నువ్వు స్వీకరించాలి. సో దేవుడు టోటల్గా దేవుడిగా ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగాక. అలాగే పురుషుడు తన భార్యను చనిపోయినట్లయితే యోసేపు కనిపిస్తున్నాడు మనకు బైబిల్లో. కొత్త నిబంధనలో యోసేపు కనిపిస్తున్నాడు, పాత నిబంధనలో అబ్రహాం కనిపిస్తున్నాడు. అలాగే చాలా చోట్ల మన బైబిల్లో కనిపిస్తారు. ఈ చివరి కాల ప్రవక్త విలియమ్ కూడా కనిపిస్తాడు. అంటే భార్య చనిపోయిన తర్వాత ఆ పురుషుడు, అది విశ్వాసైనా సేవకుడైనా వివాహం చేసుకోవచ్చా లేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా బైబిలే మనకి సరైన ఆధారము. బైబిల్ అర్థం కాకపోతే బైబిల్ నుంచి వచ్చిన వర్తమానము సంపూర్ణమైన వివరణ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. మన జీవితంలో ఒకటి బైబిల్ నమ్మాలి, రెండవది వర్తమానం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండింటిపైన బేస్ నిలబడి ఉండాలి. 2 స్తంభాలు, 2 పెట్టల తాడు బలంగా ఉంటుందని చెప్పినట్టుగా ఉంది. దేవునికి స్తుతి కలుగాక. ఇది మనం చెప్పుకున్నటువంటి ఆ చివరి కాల కార్యం. ఆమేన్, ఆమేన్. మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూసుకోబోతున్న అంశం కూడా మనం చూద్దాం. గత వారం ఈ అంశం మనం జ్ఞాపం చేసుకున్నాం అంతే. బహుశా మిస్ అయిన వాళ్ళకి ఇది మంచి అవకాశం ఉంటుంది. సో మంచిది. ఈరోజు మనం మరొక అంశంకి వస్తున్నాం. 2 కార్యాలు వివరించాలనుకుంటున్నా. 2 కార్యాలు అంటే 2 చిన్న చిన్న సబ్జెక్టులు. మీరు జాగ్రత్తగా సహకరిస్తే ఇది ఎవరికి అంటే వర్తమానం అనేది, వాక్యం అనేది ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఇంక్లూడ్ మీ, నాకు కూడా ఇది వర్తిస్తుంది. అలాగే మనం అప్లోడ్ చేస్తున్నటువంటి యూట్యూబ్లో పెడుతున్నాం చూడండి, అది మనకు మాత్రమే కాకుండా మన వల్ల యేసుక్రీస్తుని వర్తమానం చేర్చుకునే వారికి కూడా ఇది వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగాక. ఎవరు బైబిల్ నమ్ముతున్నారో వారికి, ఎవరు వర్తమానం నమ్ముచున్నారో వారికి, ఎవరు పరలోకంలో కోరుకున్నారో వారికి ఈ వర్తమానంలో వర్తిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇది నా సంఘ సభ్యులకి ఒక వివరణ కొరకు ముందుగా నేను చెప్తా ఉన్నాను. నా అంశం రాసుకొని పేరా, యాజకుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? హౌ షుడ్ ద ప్రిస్ట్ మ్యారీ? ఒక భాగం అది. రెండోది, ఇందులోనే చాలా కార్యాలు మీతో పంచుకొని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యాజకుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి దాంట్లోనే మొదటి మాట నేను యాజకుడి కోసం తీసుకొనుకుంటున్నాను. పెళ్లి మాట తర్వాత ముందు యాజకుడి కోసం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి చూస్తే దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి యాజకుని స్థానం, ప్రిస్ట్ అతని స్థానం. రెండోది యాజకుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి. ఈ 2 కార్యాలు నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను పేరా. ఇది నాకు మాత్రమే కాదు, సేవలో ఉన్న ఏ సేవకుడికైనా వర్తిస్తుంది. మరి సేవకుడు మాత్రమే కాదు, విశ్వాసులు చాలామంది భవిష్యత్తులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు కొరకు వాడబడుతున్న వారికి వర్తిస్తుంది. మరి విశ్వాసులకు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. సబ్జెక్ట్ అందరికీ అవసరమైంది. పైగా ఇది వివాదాస్పదమైనటువంటి అంశం, కాంట్రవర్షియల్. ప్రైజ్ గాడ్. మొదటిగా మనం బైబిల్ నుంచి మనం చేసుకున్న అంశంలో 2 భాగాలు. ఒకటి యాజకుడి స్థానం చెప్పుకుందాం, దాని తర్వాత యాజకుడి వివాహం కోసం చెప్పుకుందాం. ఎందుకంటే 2 కార్యాలు తీసుకుంటూ వలన వచ్చేటువంటి కార్యాలు ఏంటంటే బయట జరుగుతున్న దుర్బాధలు, మనుషుల ఆలోచనల నుంచి మనల్ని కాపాడతాయన్న గొప్ప విశ్వాసముతో. ఆమేన్. కొందరు అలా
కొందరు అలా చెప్తారు. మనం అనుకుంటాం అనుభవం గలవారు, తల పండిపోయిన వాళ్ళు చెప్తున్నారు కదా, బహుశా వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటాం. నేను అనుకుంటున్నాను నో నో నో, వాళ్ళకంటే ముందు బైబిల్ ఏం చెప్తుంది, వాళ్ళకంటే ముందు వర్తమానం ఏం చెప్తుంది, ఆ తర్వాత సెకండ్ ఆప్షన్, అప్పుడు వారిని నమ్ముదాం మనం. మొదట మన ఆప్షన్ ఏంటంటే, ఆప్షన్స్ మొదటి భాగం ఏంటంటే బైబిల్ మరి వర్తమానము అదేం చెప్తుందనే విషయం. దాని తర్వాత బయట వాళ్ళు ఏం చెప్తున్నారు తర్వాత సెకండ్ ఆప్షన్ అది. సో నేనైతే మొదటి ఆప్షన్ ఎన్నుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ యాజకుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలని దానికి ముందుగా యాజకుని కోసం చెప్పుకుందాం. యాజకుని స్థానం బైబిల్లో మనం చూసినట్టయితే సంఖ్యాకాండంలో 9వ వచనం రాయబడింది. అక్కడ కోరాహు, అబ్రాము, దాతానులతో ఒక మాట చెప్పాడండి మోషే గారు. మోషే ఏమంటున్నాడంటే, లేవి కుమారులారా అని చెబుతూ 8వ వచనంలో లేవి కుమారులారా అంటే లేవి కుమారులోంచి వస్తున్నారు యాజకులు. ఈ లేవి ఎవరు? యాకోబు కుమారులలో 12 మందిలో ఒకడు. అందుకు అర్థమవుతుంది. యాకోబుకి 12 మంది పిల్లలు పుట్టారు, మగవాళ్ళు. ఆ మగవాళ్ళలో ఒకని పేరు లేవి. ఓకే, ఈ లేవి గోత్రంలోంచే యాజకులు వస్తున్నారండి. అందుకే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 1వ వచనంలో లేవి వంశస్థుడికి వెళ్ళి లేవి కుమార్తెలు ఒక దాన్ని వివాహం చేసుకున్నాను అని చూస్తాం. చదవండి ఒకసారి, పేరు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఎవరు వెళ్ళారండి? లేవి వంశస్థుడు. అసలు ఈ లేవి వంశస్థుడు ఎవరు? ఆ లేవి కుమార్తె ఎవరంటే, మనకు తెలిసిన భాషలో బైబిల్ అర్థంలో అక్కడ రాయబడిన కార్యం చూస్తే ఒకరు, ఆ ఇద్దరు ఎవరంటే అమరాము, ఏకేబెదులు. అంటే మోషే యొక్క తల్లి తండ్రులు. మోషే పుట్టక ముందే లేవి వంశస్థుడి నుంచి ఒకడు వచ్చి లేవి వంశస్థురాలనే పెళ్లి చేసుకున్నాడు. అలాగే దాన్ని బట్టి చూస్తే వర్తమానంలో ఉన్నవారిని వర్తమానంలో ఉన్నది చేసుకోవాలి కానీ అందరూ ఎలా ఉన్నారంటే ఎలా ఉందంటే, కొందరు వర్తమానంలో ఎలా ఉన్నారంటే నా ప్రియులారా, మోసగత్తులు కూడా ఉన్నారండి. రోల్డ్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ వలె ఉందన్నమాట. మట్టి గోడకి సిమెంట్ పోత వేసినట్టుగా కొంతమంది వర్తమానంలో ఉన్నారు. లోపడేమో కాకి స్వభావం, పైనేమో పావురు స్వభావం. లోపడేమో తోడేలు స్వభావము, పైనేమో తోడేలు స్వభావం. లోపడేమో గొర్రె అనుకుంటున్నారు కానీ గొర్రె కాదు, లోపల తోడేలు స్వభావం, పైనేమో గొర్రె చర్మవుతున్నారు. వర్తమానంలో చాలామంది సేవకులైనా విశ్వాసులైనా పేరుకే వర్తమానము కానీ ప్రవర్తించినటువంటి ఇంట్రడక్షన్స్ కానీ సూచనలు కానీ ఎంబడించిన వారు, సామాన్యమైన విషయాలు కూడా అర్థం కాని వారు, అర్థమైన ఎంబడించిన వారు చాలామంది ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మనమైతే ప్రవక్త చెప్పిన ప్రతి దాన్ని దేని విడిచిపెట్టకుండా తినేలా ఆశపడుతున్నాను. ప్రతి చిన్న కార్యం వర్తమానంలో చాలామందికి జల్ల కోసం అర్థం కాలే, వర్తమానంలో చాలామందికి వస్తువులు అర్థం కాలే, వర్తమానంలో చాలామందికి వివాహ వ్యవస్థ అర్థం కాలే, వర్తమానంలో చాలామందికి సేవక పిలుపు అర్థం కాలే, వర్తమానంలో చాలామందికి పేర మనం చూస్తున్నాము ప్రభురాత్రి పని కూడా అర్థం కాలే, వర్తమానంలో చాలామందికి అసలే ప్రవక్త గురించి అర్థం కాలే. ఇలా చాలా చోట్ల ఉన్నాయి. అందుకే అన్నాను, వర్తమానం అనే పేరులో కూడా మోసాలు ఉన్నాయండి. సో రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా వారు వర్తమానమా కాదనడానికి టైం తీసుకొని విచారణ చేసి అవసరమైతే కూర్చోబెట్టి ప్రవక్త కోసం విషయాలు మాట్లాడి, అసలే మినిమం జ్ఞానం ఉందా, బైబిల్ జ్ఞానం ఉందా, కనీసం వర్తమాన జ్ఞానం ఉందా, ప్రవక్త పుస్తకాల గురించిన అవగాహన ఉందా, అసలు రీడింగ్ అనే ఆ క్లాసులు ఏముందా లేదా, ఉన్నాడు లేదని తెలుసుకుంటూ ఎంతైనా అవసరం ఈ రోజు ప్రజెంట్ జరుగుతున్న కార్యాలను బట్టి చెప్తున్నాను. కాబట్టి మనకి పక్షులు కనిపించగానే వాళ్ళందరూ పక్షుల పిల్లలు అనుకుంటాం పొరపాటు. ప్రవక్త పడు కనబడగానే వీళ్ళందరూ ప్రవక్తమని నమ్ముతున్నారు అనుకుంటాం పొరపాటు. ఏంటన్నాను, లోపలికి వెళ్ళి చూడండి. అప్పుడు అవసరమైతే కొన్ని పరీక్షలు కూడా పెట్టించుకోండి. అప్పుడు మీకు వాక్యానుసారం మీరు నేర్చుకున్న వాక్యానికి వీళ్ళు ఎదిగారో లేదు తెలుసుకున్న తర్వాత మాత్రమే వారితో సంబంధాలు కలుపుకోవాలని ఆశిస్తున్నాను పేరా. గ్లోరీ టు గాడ్. లేవని చూస్తున్న వేళ లేవి కుమారుని పెళ్లిసుకున్నాడు. వారికి పుట్టిన కుమారుడే మోషే, వారికి పుట్టిన కుమారుడే అహరోను,
వారికి పుట్టిన కుమార్తె మిర్యాము. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే మనం చూస్తున్నాము, మోషే లేవి వంశస్థుల నుంచి వచ్చినవాడు. మోషే అన్న అహరోను లేవి వంశస్థుల నుంచి వచ్చినవాడు. ఇప్పుడు లేవి గోత్రము నుంచే సేవ చేసే యాజకులు వస్తున్నట్టుగా బైబిల్ బోధిస్తుంది. మరి మిగతా గోత్రం వారు సేవ చేయకూడదు. మిగతా గోత్రం వారు మిగతా పనులు ఉంటాయి, కానీ దేవుని మందిరములో బలిపీఠము దగ్గర కార్యములు కానీ, బలి అర్పించడము కానీ, బలి రక్తం చెల్లటము కానీ, ధూపం వేయటము కానీ, యాజకత్వం చేసే పని కేవలం లేవి గోత్రం వచ్చిన యాజకులు మాత్రమే చేయాలి. దాంట్లో యాజకులు మళ్ళీ ప్రధాన యాజకుడు ఉంటాడు, హై ప్రీస్ట్. అతడు అహరోను. ప్రైజ్ ది లార్డ్. ఈ అహరోను సంవత్సరానికి ఒకసారి ఆ ప్రధాన యాజకుడు తన కొరకు ప్రజలకు రక్తం తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క బలిపీఠం దగ్గర ఉన్నటువంటి పైన రక్తాన్ని 7 మార్లు ప్రోక్షిస్తాడు. మిగతా యాజకులు వారికే పనులు ఉన్నాయి. వారు గొర్రెల్ని కడగాలి, గొర్రెల్ని పరిశోధించాలి, గొర్రెల్ని వధించాలి, దాని యొక్క చర్మం తీయాలి, మరి ఆ యొక్క రక్తం తీసుకొని పల్లెములో వేయాలి. అది కూడా సేవే. బలిపీఠం దగ్గర సేవ చేయటం, గంగాలం దగ్గర నీళ్లు పోయటం, సేవ మందిరం రొట్లు సమకూర్చడం, దీపాల్లో నూనె పోయటం, మరి ఏడు దీపముల మధ్య ఆ యొక్క పరిచర్య చేయటం. ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో తెలుసు కదా, ఆ పరిశుద్ధ స్థలములో 7 దీప స్తంభములు ఉన్నది, పెద్ద ల్యాంప్ స్టాండ్ ఉన్నది, వాటికి పరిమితులు ఉన్నాయి. మరి వాటిలో నూనె పోసే పని యాజకుల పని. అంటే ఇలా సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అదంతా దేవునికి సంబంధించిన ప్రతి సేవా కార్యక్రమం అంతా కూడా లేవి గోత్రం వచ్చినటువంటి యాజకులు మాత్రమే చేయాలి. మరి మిగతా 11 గోత్రాలు ఏం చేయాలంటే, వారు అక్కడికి వచ్చి వారి పాపములు, కార్యములు, ఆరాధనలు సభ్యులుగా ఉండాలి. వాళ్ళు సభ్యులుగా ఉండి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుండగా రాజులు ఉన్నారు అక్కడ. మళ్ళా రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తారు, ప్రజలు తీర్పును న్యాయమును తీరుస్తారు. ఇటు యాజకులు, అటు రాజులు. ఇవన్నీ కాకుండా అటు యాజకులకి, అటు యొక్క నాయకులకి వార్నింగ్ ఇవ్వడానికో గద్దించడానికి దేవుడు ప్రవక్తలను ఎన్నుకుంటున్నాడు. అర్థమైంది మీకు ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ప్రత్యేకమైన పరిచర్య. ప్రవక్త కూడా అక్కడ కనిపిస్తున్నాడు. అంటే దేవుడు ప్రవక్తలను వాడుకుంటున్నాడు, ఆమేన్. యాజకులను వాడుకుంటున్నాడు, ఆమేన్. రాజును కూడా వాడుకుంటున్నాడు. ఇదంతా ప్రజల కొరకే ఆయన చేస్తున్న కార్యము. రాజు పని చేయాలి, యాజకుడు పని చేయాలి, మరియు ప్రవక్త పని చేయాలి. పైన దేవుడు తన పని చేసుకుంటున్నాడు. అంత క్రమముగా జరగవలసినది. అక్రమంగా జరిగినప్పుడు దేవుడు వారిని మొత్తటం అనేది జరుగుతూ ఉంది. దేవునికి స్తుతి కలుగాక. లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు. సరే, లేవి కుమారులే మందిరంలో సేవ చేయాలి. మొదటగా యాజకుని స్థానం చూద్దాం. బైబిల్ ప్రకారంగా ఈ యాజకులు ఎక్కడి నుంచి వచ్చారో మనం చెప్పుకుంటున్నాము. లేవి చెప్పాలి గోత్రం నుండి వస్తున్నారు. ఈ లేవి గోత్రం వచ్చిన వాడు ఎవడంటే మనం చూస్తాను, అహరోను కనిపిస్తున్నాడు మనకి. ప్రైజ్ గాడ్. కొన్నిసార్లు ప్రవక్తలు కూడా యాజక స్థలంలోంచి వచ్చిన వారే. బలులు అర్పించేది ఎవరంటే యాజకులే. కొన్ని సందర్భాల్లో ప్రవక్తలు కూడా బలి అర్పించారు. ఏలియా బలి అర్పిస్తున్నాడు, సమూయేలు కూడా బలి అర్పిస్తున్నాడు. ఎందుకు తెలుసా? యాజకులు మాత్రమే బలి అర్పించాలి. ఆ యాజక వర్గంగా వచ్చిన వారు ఆ కావుకు చెందిన వారే ప్రవక్తలు కూడా. అందుకే ఆ కారణం బట్టి మనం చూస్తుంటే బైబిల్లో ఒకసారి సౌలు బలి అర్పించేస్తున్నప్పుడు సమూయేలు వచ్చాడు. నువ్వు అవివేక పని చేస్తావు, ఈ పని నీది కాదు అసలే. రాజు ఎన్నడూ కూడా యాజకుని స్థలానికి రాకూడదు, రాజుగా ఉండాలి. అప్పుడు సమూయేలు వచ్చి గద్దించాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ పని లేవి గోత్రం నుంచి యాజకులు ఆ కావచ్చు చెందినటువంటి సమూయేలు కూడా ఆ కావచ్చు చెందినడు కాబట్టి ఆ ప్రవక్త ఏం చేశాడు? బలి అర్పించగలిగాడు. అతనికి అది అనుమతి, రాజుకి అనుమతి లేదండి. అందుకే దేవుడు అక్కడ అతను గద్దించాడు. అంటే దేవుడు ఏం ఫాలో అవుతున్నాడు? తన ఆర్డర్ని ఫాలో అవుతున్నాడు. అంతేగాని సౌలు ఏమనుకున్నాడంటే, జనంలో వెళ్ళిపోతున్నారు ప్రభువా, జనములు లేట్ అయిపోయింది, నువ్వు రావట్లేదు, కంగారుపడి ఎంత కార్యక్రమం అంతా ఆగిపోతుందేమని చెప్పి నేను దూకేసాను. దూకేసి ఏం చేయండి, బలి ఇచ్చేసాను, నువ్వు వస్తావో లేదు తెలియక, ఏ బలి ఎవరెత్తే ఏంటి అన్నట్టుగా టికెట్ ఈజీ, చాలా సింపుల్గా కొట్టిపడేసాడు.
తను అనుకున్నట్టుగా ప్రవక్త సమూయేలు అనుకుంటలేదు, మరియు దేవుడు కూడా అనుకుంటలే. సరే, తన మైండ్కి అర్థం కావట్లే. ఆ పరిచర్య యాజకులే చేయాలి, రాజు నేను కాదనే ఆ ప్రత్యక్షత సౌలు రాజుకే లేదండి. మరి ఈరోజు ఎంతమందికి ఉంటుంది ప్రత్యక్షత? రాజకీయ దిక్కులేదంటే సామాన్యులకి అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? నా ప్రియ సోదరులు ఆలోచించండి. అందుకే సమూయేలు వచ్చి గద్దించాడు. లేకపోతే దేవుడు కూడా పోన్లే సమూయేలు ఊరుకో, అక్కడ జనులంతా తప్పిపోతున్నారు కదా, మంచి పని చేయడు కదా, నువ్వు ఆలస్యమయ్యో, నీకు బదులు నీ బదులు ఏం చేశాడంటే ఆయన బలర్పించేస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సమూయేలు నువ్వు లేటుకు వచ్చావు కాబట్టి అందుకని సౌలు రాజు అప్పగించాడు. గుడ్ 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 అని దేవుడు సౌలుని ఒప్పుకుంటలే, మెచ్చుకుంటలే. దేవుడు నో కాంప్రమైజ్. దేవుడు పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా ఇప్పుడు కూడా ఆయన నో కాంప్రమైజ్. ఆయన ఎప్పుడు కూడా ఆయన దాని ఏం చేయట, కాంప్రమైజ్ తెలుగు ఏమంటారు? రాజీయా, కరెక్ట్ చెప్పి రాజీ పట్టమా, కరెక్టేనా? రాజీ పడిపోలేదు. దేవునికి మహిమ కలుగాక. అంటే ఏంటి, ఇప్పుడు మనమైతే రాజీ పడిపోతాం. ఫోన్లేండి, ఇక్కడ కార్యక్రమం బాగా జరిగింది కదా, సంతోషించండి. ఎవరైతేనే అంటాం దేవుడు ఆర్డర్ని ఫాలో అవుతున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ను దేవుడు ఫాలో అవుతున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. ప్రజలు దాన్ని ఫాలో అవ్వకపోయినా, ప్రజలు దాన్ని పాలించకపోయినా, సరిగ్గా వారు దాన్ని ఆర్డర్లు వెళ్ళకపోయినా దేవుడు మాత్రము అడ్జస్ట్ అవ్వట్లే. దేవుడు ఎక్కడ పడతాడు ఖండిస్తున్నాడు. పేరా మీరు గమనించండి, యాజకుని స్థానం ఎంత గొప్పదో ఆలోచించండి. అసలు దేవుడు యాజకుని ఎందుకు పిలుస్తున్నాడు, ఏ పని కొరకు? నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. చదవని పేరా మొదటి దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుదాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. స్తోత్రం సహకరించాలి నాకు. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందాసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం కట్టించాను. మందాసమును ఎత్తుడుకును, బాగా గమనించాలి ఇక్కడ, మందాసమును ఎత్తుడుకును నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీలను ఏర్పరచుకునని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు చెప్పాడు. ఇక్కడ జాతిగానండి, మందాసం ఏంటి? ఒక పెట్టెది. దాన్ని బైబిల్లో వాడని కూడా పిలిచారు. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో ఆర్క్ అన్నారు దాన్ని. ఆర్క్ అన్నారు. అది తుమ్మకరతో చేయబడింది, పైన బంగారం పొదగబడింది. దానికి 4 రింగులు ఉంటాయి, ఈ పక్క ఉంగరాల వలె. ఆ రింగుల్లో మళ్ళా తుమ్మకరతో చేయబడినటువంటి ఒక బంగారంతో పొదిగిన ఒక కర్ర, ఒక లావు కర్ర ఆ పక్క. ఇప్పుడు ఇది బలిపీఠం అనుకోండి దానికి. ఇక్కడ ఒక యాజకుడు భుజం మీద పెట్టుకోవాలి, ఇక్కడ యాజకుడు భుజం మీద పెట్టుకోవాలి, ఇక్కడ యాజకుడు భుజం పెట్టుకోవాలి, ఇక్కడ యాజకుడు భుజం మీద పెట్టుకోవాలి. ఇది మీకు బైబిల్లే కాదు, బయట కూడా చాలా చోట కనిపిస్తుంది. అందరూ బయటకు వస్తారు, అలా తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దాన్ని మళ్ళా వాళ్ళు ఎవరు మడతాలు మొయ్యకూడదు, వాళ్ళకి ప్రత్యేకంగా ఒక వర్గం వారు మాత్రమే అది మొయ్యాలి. అదని తెలుసా మీకు ఆ విషయం? అదని తెలుసా మీకు? ప్రైజ్ గాడ్. ఎవరు మడితే ఎత్తేసకూడదు దాన్ని. కేవలము దానికి సంబంధించిన కొద్ది మంది ప్రత్యేకమైన ఒక క్యాస్ట్ వారు దాన్ని మొయ్యాలని వారు నిర్ణయించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం? ఇన్ ద బైబిల్. ఇక్కడ కాపీ కొట్టేశారండి, మన బైబిల్ కాపీ కొట్టేశారు. అన్నీ డూప్లికేట్లే. ఇలా చెప్పుకుని పోతే కనుక రేపు పొద్దున గొడవ పెట్టేస్తారు వచ్చి మన మీద. సో ఎందుకు వచ్చింది మనం చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అంటే ఈ యొక్క మందాసము అలా చేయబడింది. దాంట్లో ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. ఎన్ని పలకలు అండి అవి? 2 పలకలు, 5, ఒక దాంట్లో 5 కలిపి 10 ఆజ్ఞలు అన్నమాట. పలకలు మాత్రమే కాదు, అహరోను కర్ర ఉంది. ఇంకేముంది? అక్కడ దారిలో మన్నా పడితే ఆ మన్నా గుర్తు కోసం బంగారు పాత్రలు ఉంచారట. అంటే కర్ర ఉంది, తర్వాత అక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి, అహరోను కర్ర ఉంది. ఇంకా కూడా ఇంకేమున్నాయి? 2 కెరూబులు ఉన్నాయి. ఇది ఏం చూస్తున్నాడంటే ఇదంతా దేవుని వాక్యమై ఉన్నది, అందులో జీవం ఉంది. అందుకే ఆ మన్న గల ఆ పాత్ర లోపల మన్నా ఉన్నప్పుడు ఆ మన్నా కుళ్ళిపోలేదు, అహరోను కర్ర ఎండిపోలేదు, అది చిగురించింది, తర్వాత పూత పోసింది, దానమ్మకాయలు కాసిందట. ఓహో ప్రైజ్ గాడ్.
ఎందుకని అందులో జీవం ఉందండి. ఆజ్ఞలు వాక్యము జీవం ఉంది. అంటే దేవుని వాక్య ఆ మందాసమును యాజకులు మాత్రమే మొయ్యాలి. యాజకులు మొయ్యడానికి ఒక యాజకులు అయితే, దానికి ముందుగా బోర్ల పట్టుకు ఊదడానికి 100 మంది యాజకులు ఉన్నారండి. అంటే ఇక్కడ దాన్ని మొయ్యడానికి, ముట్టుకోవడానికి, చేయడానికి అందరూ కాదు, కేవలం లేవి గోత్రం ఇచ్చినటువంటి యాజకులు, అనేక మంది యాజకులు. కొందరేమో ఈ పనికి బందాసం మోయడానికి, కొందరేమో బోర్లు ఊదడానికి, ప్రైజ్ ది లార్డ్, కొందరేమో గొర్రెపిల్లని కడగడానికి, బలి అర్పించడానికి. చాలా మందిరంలో చాలా పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ అందరూ చేయకూడదు. ఆ పనులు కేవలము లేవి గోత్రం నుంచి యాజకులు మాత్రమే చేయాలి. మళ్ళా యాజకులు నిలబడి ఎఫోదు ధరించి, వస్త్రము ధరించి, ప్రజలకు పాపాల కొరకు, తన పాపాల కొరకు వెళ్ళి అక్కడ ధూపం వేయాలి. అది కూడా పనే వారికి. ఇలా ఎన్నో పనులు వరకు ఉన్నాయి. ఇంకొక పని కూడా ఉంది. వారు నిలబడి దేవుని వాక్యాన్ని కూడా బోధించాలి, ధర్మశాస్త్రం బోధించాలి. ఇంత కరెక్ట్గా ఉన్నటువంటి దాన్ని దేవుడు ఎలా మార్చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ గాడ్. ఇక్కడ వారు ఏం చేయబోతున్నారు? 1 మందాసం మోయటకి, 2 తన సేవ చేయడానికి. అవునండి. నెక్స్ట్ ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదే నూతన గ్రంథం 15 అధ్యాయము 13 నుంచి 15 దాకా చదువుదాం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా మందాసమును మొయ్యకుడి చేత, ఇది జాగ్రత్తగా ఉండే జరిగిందాన్ని ఒకటి రాశాడు మోషే గారు. మన దేవుడిని యెహోవా యొద్ద విధిని బట్టి, దేని బట్టి అండి? దేని బట్టి? విధిని బట్టి విచారణ చేయకుండుట చేత, జాగ్రత్తగా చదవాలి. విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనం కలుగజేశారంటే ఏదో జరిగింది అక్కడ. ఏం జరిగిందో చెప్తాను వినండి. ఒకరోజు దావీదు అందరిని పిలిచి, నేనైతే భవనంలో ఉంటున్నాను, మందాసమునకు ఏది గుడారం లేదు, దానికి ఒక ప్లేస్ సిద్ధపరిచాను, మనం తీసుకొద్దాం అన్నాడు. అక్కడ పెద్దల్ని, శాస్త్రపతుల్ని, నాయకుల్ని అందరు పిలిచాడట. లేవి గోత్రంలో యాజకులు పిలవలేదంటండి. లేవి గోత్రం చెందినటువంటి నాతన ప్రవక్త అతను కూడా పిలవలేదు. మీకు అర్థమైందండి? అంటే లేవి గోత్రం యాజకులు లేరు, దానికి ఆ వచ్చినటువంటి ప్రవక్త నాతను కూడా పిలవబడలే. అంటే ఆ సభలో వీళ్ళు లేరు. లేకపోవడం కాదు, కబురు వల్లే. దావీదు వాడిని పక్కన పెట్టాడు. అందరు అన్నారు, ఓహో వావ్ వావ్, రాజుగారు మంచి ఆలోచన, దేవుడు మేము దీవించిన గాక, పద తీసుకొచ్చేద్దాం అంటుంటే అన్నాడు, అలా కాదు, నాకు కొత్త ఐడియా వచ్చింది, ఒక కొత్త బండి మీరు తీసుకొద్దాం అన్నాడు. కొత్త ఎద్దులు అన్నాడు. అందరూ వా 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 వెరీ గుడ్. వీళ్ళందరూ ఆర్డర్ మర్చిపోయాడు. ఇప్పుడు ఎందుకని రాజుగారు కూడా ఆర్డర్ మర్చిపోయాడు. అదే ఇక్కడ యాజకులు ఉంటే ఆ పని చేయనివారు, ఆలోచన రానివారు అసలే కార్యాన్ని. మరి అది బహుశా రేపు జరిగేటువంటి కార్యాలకి ఒక గుణపాఠంగా రాయించాడు దేవుడు, నాకు తెలియదు. కానీ అక్కడ మాత్రం వారు రానివ్వలేదు. రాజు దావీదు. అయితే ఆ సభలో వాళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు. రాజు సభలో ప్రజలు కలుపుకున్నారు. శాతపతులు ఉన్నారు, సైనికపతులు ఉన్నారు, అందరూ రకాలు ఉన్నారండి. ఒకే ఒక్క రకం లేరు, అసలు ఉండవలసిన లేరు అక్కడ ఆ సభలో. సరే ఏమైంది? ఇంకా రాజుగారు సూపర్ ఐడియా, ఇంకేంటి చెప్పారు. యెహోవా ఎన్నుకున్న మహా గొప్ప రాజు, యుద్ధసూరుడు, మహాగణుడు అనుకుని బాబు అని చెప్పి కొత్త బండి, కొత్త ఎడ్లు సంపాదించారు. మొత్తం మీద దాన్ని ఎక్కించేశారండి. కొత్త బండి మీద ఎక్కించి తీసుకొచ్చేస్తున్నారండి. దావీదు నాట్యం ఆడుతున్నాడు సంతోషంగా. సరిగ్గా ఒక కళ్ళం తిరిగేసరికి ఎద్దు కాలు జారిందంట. ఎద్దు కాలు జారిన వెంటనే బండి ఇలా ఒరిగింది. బండి ఇలా ఒరిగేసరికి ఆ మందాసం కాస్త అలా దిగిపోతుంటే అక్కడ ఎవరండి? ఉజ్జా. ఈ ఉజ్జా అనే వ్యక్తి యాజకుడికి సంబంధించిన వ్యక్తి కాడు. కొత్తలో నేను దాన్ని చదివినప్పుడు కొంచెం ఆలోచించానమాట. మందాసం పడిపోతుంటే ఉజ్జా చేచే పట్టుకున్నాడంటే అర్థం ఏంటి? పడిపోకుండా కాపాడినట్టు కదా. దేవుడు కోపం వచ్చేసింది అంటే నాకు కోపం వచ్చేసిందండి. ఇది అని కొత్తలో స్టార్టింగ్లో అనమాట. బైబిల్ చదివే ప్రారంభంలో ఎవరికైనా తలపొడుకు ఉంటుంది అంతా కూడా. ఇదేంటి మంచి పని చేసినప్పటికీ దేవుడు సంపాదించి ఇదేం చేయడం బాబా, మందాసం పడిపోతుంటే పట్టుకోండి కదా, మంచి పని చేస్తే ఆయన చెప్పేయడం ఏంటి? అప్పుడు నాకు అర్థం కాలే, అప్పుడు నాకు తెలియదు. అంటే మనకి చదివినప్పుడు ఆ కార్యం అలాగనిపిస్తుంది.
ఇదేంట్రా మందాసం పడిపోతుంటే వాణ్ణి చంపేశాడు దేవుడు అనిపిస్తుంది. ఎందుకు చంపడినది రాను 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 చదవగా అన్ని పుస్తకాలు అన్ని వర్తమానం అర్థమైంది ఏంటంటే ఆ ఉజ్జ అనేవాడు యాజకుడు కాదు. అంటే ఆ మందాసను ముట్టుకునే అర్హత ఎవరికి ఉందంటే యాజకులకే ఉంది. అందుకే అతను ముట్టుకోకూడదు. కాబట్టి ఏ అన్యుడు ముట్టుకోకూడదు, అతను అన్యుడు ముట్టుకున్నాడు, దేవుడు అతను చంపేశాడండి. అంటే దేవుణ్ణి ఎప్పుడు నాకు కొంతకాలం అర్థమైంది, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు కరెక్టే, నా తలంపు కరెక్ట్ కాదు, నువ్వేది చేసినా కరెక్టే. ప్రైజ్ ది లార్డ్. మర్రి చెట్టుకి పనసపండు ఇచ్చినా కరెక్టే, పుచ్చకాయని పైకి ఎక్కించినా కరెక్టే, అల్లనేరు చెట్టుకి నేరేడు పండు పెద్ద ఇచ్చినా చిన్న ఇచ్చినా కరెక్టే, నువ్వేం చేసినా కరెక్టే ప్రభు, అంతే. యు షట్ అప్, వి షట్ అప్, మనం మూసుకొచ్చేటం. దేవునికి మహిమ కలుగాక. అంటే దేవుడు ఎప్పుడు ఏది చేసినా తన ఆర్డర్లోనే వాక్యాన్ని దాటిపోలేదని అర్థమైందండి. ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఉండిపోయింది నాకు కొంతకాలం. ఆ తర్వాత అర్థమైంది అతడు లేవిడు కాదు కాబట్టి దేవుడు చంపేశాడని అర్థమైంది. కొన్ని కార్యాలు ముందు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ జర్నీ చేస్తున్నప్పుడు ఆ జర్నీలో ఆ యాత్రలో ఒక్కొక్కటి ఎదుగుతుండగా కార్యాలు ఒక్కొక్కటి మనకి అర్థమవుతాయి. ఏ మనిషి పరిపూర్ణుడు కాదు, కానీ పరిపూర్ణ అవడానికి ప్రయాణంలోనే అన్ని విషయాలు తెలుసుకుంటాడు. దేవునికి మహిమ కలుగాక. చనిపోయిన వెంటనే బోర్లాగిపోయినాయి, నాట్యం ఆగిపోయింది, ఒక్కసారి అందరి గుడ్లు జారిపోయాయి. దేవునికి పని చేస్తుంటే దేవుడే చేసాడు ఈ పని. అప్పుడు ప్రవక్త దాన్ని తీసుకుంటే దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ ప్రయత్నించుట అని వర్తమానం బోధించాడండి. సేవ చేయటం మంచిదే, కానీ దేవుని చిత్తం తెలియకుండా సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు నువ్వు ఎలా చేసేసినా నువ్వేం చేసేసినా దేవుడు ఒకే అనే దేవుడు కాదు ఈ దేవుడు అండి. ఈయన కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాడు. దేవుడు తన వాక్యముతోనే నిలబడతాడు. దేవుడు ఏం చెప్పాడో దాంతో సంఘము సమాజం నిలబడకపోతే దేవుడు మాత్రమే నిలబడతాడు దాంతో. ఒక రోజున యాజకులు కూడా కొన్నిసార్లు తప్పు చేస్తే దేవుడు సహించాడండి, ఊరుకోడండి. యాజకులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సూచనలు, ఆ దేవుని యొక్క విధులు, వాటిని అలా చేయకపోతే దేవుడు యాజకులను కూడా విడిచిపెట్టాడు, రాజును విడిచిపెట్టాడు, సహాధిపతులు విడిచిపెట్టాడు, మంత్రులు విడిచిపెట్టాడు, పెద్దలు విడిచిపెట్టాడు, పెద్దల్ని సమాజంలో ఎవరిని డీకన్స్ విడిచిపెట్టాడు. దేవుడు తన వాక్యం విషయంలో ఎవరు చేసినా దేవుడు రాజీ పడడు. ఆ ఎదుగుదల వచ్చిన వారు ఖచ్చితంగా దేవుని పక్షాన వాక్య పక్షాన్ని నిలబడతారండి. ఒక రోజున ఏమైందంటే లేవి కుమారులు ఇద్దరు కుమారులు, వాళ్ళ పేర్లు చెప్పండి, నాదాబు, అబిహు అనేటువంటి వారు అన్నమాట. దేవుడు చెప్పిన అగ్గిని తీసుకువెళ్ళిపోయారట మందిరంలోనికి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏ అగ్ని అయితే ఏమి, ఏ బొగ్గులు ఏమిటి? ఇప్పుడు బొగ్గులు తీసుకున్నాం అనుకోండి, పొగ రావాలండి. పొగ రావాలి, ఏం చేస్తారు మీరు? బొగ్గులు తీసుకుని ఎర్రగా కాల్చి సాంబ్రాణి పొడెత్తారు, పొగ వస్తుంది. దేవుడు అన్నాడు పలానా బొగ్గులు మాత్రమే వాడమన్నాడండి. సెక్షన్ బి, సెక్షన్ ఏ, ఆ బొగ్గులకు రకం చెప్పాడు అనుకుందాం. వీళ్ళు ఆయన సెక్షన్ ఏ రకం చెప్తే బి సెక్షన్ తీసుకెళ్ళారు వీళ్ళు. అంటే ఏ సెక్షన్ అయినా, ఆ బొగ్గులైనా ఏ బొగ్గులైనా మొత్తం మండితే పొగ వస్తుందండి, రాకపోలే. వీళ్ళేమనుకున్నారు, ఏ బొగ్గైనా పర్లేదులే, దేవుడు దోపం పొగ వేయటమే కదా అనుకున్నారండి. ఆయన చెప్పని అన్య అగ్గిని తీసుకెళ్లారట వాళ్ళు. దేవుడు కోపగించి అహరోను కుమారులను కూడా లెక్క చేయకుండా దేవుడు ఇద్దరిని కాల్చేసాడండి. వాళ్ళు మాడి మసైపోయారు. ఎందుకు చేశాడు దేవుడు? మరి ఆ పనికి నిర్ణయించింది దేవుడే కదా, మరి ఆ పని చేస్తున్నారు కదా వాళ్ళు. బట్ విధి నిర్ణయాన్ని అనగా దేవుడు చెప్పినటువంటి క్రమ ప్రకారంగా చేయకపోతే దేవుడు అక్కడ సీరియస్ అవుతున్నాడు. ప్రభుకి స్తోత్రం. వాళ్ళు అనుకున్నారు ఏదైతేనని చెప్పి, కానీ దేవుడు మాత్రం వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు లేడు. దేవుడు మైండ్ వేరుగా ఉంది. దేవుడు అసలే ఏ విషయంలో కూడా రాజీ పట్టలే. ప్రైజ్ గాడ్. కాబట్టి అదంతా జరిగిపోయింది. ఒకసారి ఆగిపోయారు. మందాసం అక్కడ ఉంచేసి అందరూ ఇంటికి వచ్చేసారు. దావీదు అప్పుడు పిలిపించాడు నాతాన్ని, యాజకులను పిలిచాడు. అయ్యా ఏం చేయాలి, ఇలా జరిగింది అని అప్పుడు అడిగాడు. మరి బుద్ధి ఏమైంది? ముందు ఉండాలిగా, తర్వాత వచ్చింది. అంటే ఒకరు చనిపోతే కానీ అర్థం కాలేదండి, దాని వాల్యూ అర్థం కాలే. అప్పుడు ఏమైందంటే వాళ్ళని పిలిచాయా అసలు ఏంటి అంటే అప్పుడు చెప్పారు, నీకు బుద్ధి ఉందా? రాజుని అంటున్నారు వాళ్ళు యాజకులు.
అసలే మందాసం అనేది ఎవరి మాత్రం ముట్టుకోకూడదు, దాని యాజకులు మాత్రమే మొయ్యాలని నీకు తెలీదా అని దావీదుని నాతాను ప్రవక్త గద్దించాడు. అప్పుడు అయ్యా మీరు తప్పకుండా రావండి, మీరు వచ్చి ఆ పని చేయండి అన్నాడు. సెకండ్ టైం వారు వచ్చి ఏం చేశారట, ఇప్పుడు లేవీలు మోస్తున్నారని. దేవుడు దాన్ని చూస్తున్నాడు, క్రమాన్ని గౌరవిస్తున్నాడు దేవుడు. ఎలా మడతల సేవ చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? నో నో నో. ఆర్డర్లో ఉండి చేయాలా, దేవుడు అప్పుడు అంగీకరిస్తాడండి. బోర్లు ఊతున్నారు యాజకులు, ఇప్పుడు మారిపోయింది. అప్పుడు ఎవరు మడతారు? బోర్లు ఉదేశారు. ఎవరు మడతారు? దావీదు ఉదేండి పర్లేదు, ఏమో వద్దు ఉదేండి అంతే అన్నాడు. వీళ్ళు కూడా తుత్తు అన్నారండి. అక్కడ పడిపోయాడు, అక్కడ చచ్చిపోయాడు. దెబ్బతో అక్కడ ఆ బ్యాచ్ అంతా మారిపోయింది. అక్కడ లేవీలు కాని వారు లేవీలుగా ఉండటం కరెక్ట్ కాదు. ఏ పనికి దేవుడు పిలిచాడో ఆ పని కొరకే వారు నిలబడాలి. పనులు మార్చబడకూడదు, స్థానాలు మార్చబడకూడదు. యాజకుని స్థానం ఎంత గొప్పదో ఆలోచించండి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు సౌఖ్యముగా చక్కగా నాట్యమడుతూ ఏ ప్రమాదం లేకుండా మందాసం సురక్షితంగా చేరిపోయిందండి. అప్పుడు చెప్తున్నాడు మాట, చదవండి ఇప్పుడు 2 ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందాసమును మొయ్యకుండట చేతను మన దేవుడైన యెహోవా యుద్ధ విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనం కలగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందాసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని, ఇప్పుడు చెప్తున్నాడు దావీదు ఆ మాట. కరెక్ట్ అర్థమైందా? వాక్యంలోకి వస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా? తర్వాత అమ్మ లైన్ మర్చిపోయావు, కంటిన్యూ చేయమ్మా. దాని తేవలను 14. అప్పుడు యాజకులను లేవీలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందాసమును, ముందు రాలేదు వీళ్ళు, సెకండ్ టైం నాశనమై ఒకటి చనిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది వాళ్ళకి. తెచ్చుటకై తాము ప్రతిష్ఠించుకునిరి. తర్వాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందాసమును దాని దండెలతో తన భుజాల మీద ఎత్తుకునిరి. ఇప్పుడు ఆటలోకి వచ్చారండి వాళ్ళు. చెప్పండి, సేవ అనేది ఎలాగని చేసేస్తే దేవుడు అంగీకరిస్తాడంటే దీన్ని బట్టి చూస్తుంటే నో, నెవర్. దేవుడు ఆర్డర్ని ఫాలో అవుతున్నాడు. ఆర్డర్లో ఏ విధి తప్పినా దేవుడు సీరియస్ అవుతున్నాడు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. ఇంకా యాజకులు ఏం చేస్తారు? లేవి గ్రంథం 4:5 తోతర చదవాలి. మందాసును మోస్తున్నారు, సేవ చేస్తున్నారు. తర్వాత చదవమ్మా. అభిషిక్తుడని యాజకుడు అంటే ఇక్కడ యాజకుడు అభిషిక్తుడు అనే విషయం మర్చిపోకూడదు. యాజకుడి మీద ఒక అభిషేకం ఉంటుందనే సంగతి మర్చిపోకూడదు. తర్వాత ఆ కోడెదూడ రక్తములలో కొంచెము తీసి ప్రత్యక్షుడునకు తీసుకొచ్చి ఆ యాజకుడు రక్తమును తన వేలుంచి ఆ రక్తము తీసుకుని యాజకుడు చేస్తాడు, 7 మార్లు కొమ్మరిస్తున్నాడు, అయితే చిలకరిస్తున్నాడు. అప్పుడు యాజకుడు సుగంధ ద్రవ్యముల కొమ్ముల మీద ఆ రక్తము కొంచెమును శమరి ప్రత్యక్ష గుడారం యొక్క పట్టున పోవలేను. ఇంకేం చేస్తున్నాడైనా? మరియు అతడు పాప పరిహార్థ బలిగా అర్పిస్తున్నాడట. సరిపోదు. అంటే ఇక్కడ టోటల్గా యాజకుడు మందాసం అవుతున్నారు, బోర్లు ఉద్దుతున్నారు, సేవ చేస్తున్నారు, అవునా? రక్తం తీసుకెళ్ళి ప్రోక్షిస్తున్నారు, ప్రజల పాపాల కొరకు పరిహారం చేస్తున్నారు, ప్రజల పాపాల కొరకు గురువులు తీసుకొచ్చిన వధిస్తున్నారు, ఈ అర్పణ కార్యాలంతటిలో సేవ చేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి పాప పరిహార్థమైన బలిని కింద ఎవరు అర్పిస్తున్నారు. ఈ పనులన్నీ చేయడానికి ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న లేవి సంతతి వారు. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఇంకా మనం చూస్తే లేవి గ్రంథం 21:12 దేవుని అభిషేకము తైలము అనేడు కిరీటముగా అతడు మీకుండును అని కూడా చెప్పాడండి. యాజకుడట, చదవండి. దేవుని అభిషేక తైలము అను కిరీటముగా. చూసారు ఇక్కడ ఏమన్నాడు? దేవుని
అభిషేకము తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును. అంటే అభిషేకము ఆ యాజకుని మీద ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్న విషయం అండి. అందుకే యాజకుడు ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆత్మను పట్టుకుంటాడు, స్వస్థపరుస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తాడు కార్యాలన్నీ? అతడు గొప్పవాడనో మంచివాడనో సూపర్ డూపర్ అని కాదు, కానీ అతని పరిశుద్ధుని కాదు, కానీ దేవుడు అతన్ని ఆ పని కొరకు నిర్ణయించుకున్నాడు. ఆ పని కొరకు దేవుడు అతన్ని అలా వాడుకున్నాడు తప్ప అతనిలో ఏమీ లేదు, నాలో ఏమీ లేదు, ప్రవక్తలు ఏమీ లేదు, సేవకులు ఏమీ లేదు. దేవుడు అక్కడ ఒక అభిషేకం కింద వారిని ఉంచుతున్నాడు. ఈ అవగాహన ఇశ్రాయేలు ప్రజలకి బోధించడం జరిగిందండి వారికి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా మాట 132వ కీర్తన 16వ వచనంలో దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదును అన్నాడండి. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ వస్త్రము యాజకులు భుజాల మీద ఉందటండి. ప్రైజ్ గాడ్. అంటే ప్రజల యొక్క రక్షణ వస్త్రం అంతా ఎక్కడ ఉందంటే, మనం చూస్తే ఆ రక్షణ కార్యము జరగాలంటే యాజకుడు బోర ఊదాలి, యాజకుడు అభిషేకించబడాలి, యాజకుడు మాట్లాడాలి, యాజకుడు సేవ చేయాలి. అప్పుడు ప్రజలకి రక్షణ వస్త్రం వస్తుంది. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగాక. అంటే యాజకుని స్థానం ఎంతదో ఆలోచించండి. అంటే మామూలుగా సామాన్యుడు వేరు, యాజకుడు వేరు అనే విషయం మీకు అర్థం చేసుకోవాలి. మిగతా 11 గోత్రాల వారు సామాన్యులు, కానీ లేవి గోత్ర వారు అలాంటి వారు కాదు, ఒక ప్రత్యేకమైన వారు. దేవుడు వారిని ఒక ఉద్దేశం కొరకు తీసుకుని వాడుకుంటున్నారని గ్రహించాలి. ప్రైజ్ గాడ్. ఇంకా మనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. 13, 16, 20 ఆ 3 వచనాలు వేరువేరుగా ఉన్నాయి, చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 13 ఒకరు చదవండి, 16 ఒకరు చదవండి, 20 వచ్చిన ఒకరు చదవండి దయచేసి. 7 యాజకులట, వాళ్ళు కూడా యాజకులే. బోర్లు ఎవరు ఊతున్నారండి? అందరున్నా యాజకులేనా? ఎస్. బోర అంటే ఏంటి? సువార్త బోర. వేదిక మీద నిలబడి బోర ఊదే ఆ బోర స్త్రీలు కాదు, పురుషులు అనబడుతున్న యాజకులు మాత్రమే. ఇది పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రం క్రమం అయి ఉన్నది. ప్రైజ్ గాడ్. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలు పట్టుకుని నిలబడ్డారండి. 15 వచనం చూస్తున్నాం. 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి 7 మార్లు ఊదరాడు. 16 వచ్చుకొద్దాం. 7వ మారు యాజకులు బోర్లు ఊదగా, ప్రైజ్ గాడ్, మనుషులు ఏం చేస్తారు? కేకలు వేశారండి. అంటే యాజకులు వాక్యం చెప్పినప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఆమేన్ చెప్పాలి, ప్రభువుకి స్తోత్రం అని చెప్పాలి. చెప్పడం వేరు, కేకలు వేయడం వేరు. చెప్పమంటలేదు ఇక్కడ, కేకలు ఏమంటున్నాడు అండి? కేకలంటే ఏంటి? కేకలంటే ఏంటి? కేకలంటే ఏంటి చెప్పండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, అది కేకలు అంటారండి, మాటలంటారు. అట్లా వాక్యం చెప్తున్నప్పుడు యాజకుడు బోర ఊదినప్పుడు ప్రజలు ఏం చేశారట? ఆ బోర శబ్దంతో కలిపి వారు కూడా గట్టిగా కేకలు వేశారట. పిచ్చకేకలు కాదు, కానీ అవి వాక్య సంబంధమైనటువంటి ప్రైజ్ లార్డ్స్, దేవుని స్తుతించడం, దేవుని కొనియాడటం, అలా జరుగునుగా కానీ చెప్పడం, ఆమెను చెప్పడం, ప్రభుకు స్తోత్రం అని చెప్పడం, ఇది సమాజం చేసిన పని అండి. ఇప్పుడు యాజకుడు బోర ఊదినప్పుడు ఏం చేయాలి? సేవకుడు వాక్యం ఏం చేయాలి? అందుకే ప్రవక్త కూడా, మన ప్రవక్త కూడా యాజకుల సభలోంచి వచ్చిన వాడే, అతను కూడా ఎన్నిక చేయబడిన వాడే. అతను బోర ఊదినప్పుడు సమాజం ఏం చెప్తుందంటే, ఆ జబర్సన్ సంఘం ఏం చెప్తుందంటే ఆమేన్ అని చెప్తుంది, ప్రైజ్ లార్డ్ అని చెప్తుంది, గాడ్ బ్లెస్ యు అని చెప్తుంది. మరి మీ సంగతి ఏంటి వేరా? మిమ్మల్ని అనేది ప్రైజ్ లార్డ్. హలో, ఉన్నారా? ఉన్నారా? వెళ్ళిపోయారా? ప్రైజ్ లార్డ్. గట్టిగా హల్లెలూయా. యాజకులు బోర్లు ఊదినప్పుడు మీరేం చేయాలో మీరు తెలుసుకోవాలి. అంటే నీ స్థానం ఏంటి? ఇప్పుడు యాజకుడు తన స్థానం ఏంటి? బోర ఊదటం. మరి ప్రజల స్థానం ఏమిటి? ఆ బోర శబ్దానికి ఆమె చెప్పడం. అది మీ స్థానం. మీ స్థానం మీరే మర్చిపోతే ఏ గంట ఇల్లు అలుక్కుని ఏ గంట పేరు మర్చిపోయిందంటే, గుర్రం దాకా వస్తే కానీ అర్థం కలదు, హీ అని దాని పేరని. అలా ఉండట్లేదు. అయోమయం అధోలోకం కింద ఉండకూడదు. దేవుని మందిరంలో ఖచ్చితంగా నీ స్థానంలో నువ్వు నిలబడి నీ స్థానాన్ని న్యాయం చేయాలా. అంటే కూర్చుని నిద్రపోవడం న్యాయం కాదు, అక్కడ అన్యాయం. అది కూర్చుని మౌనంగా ఉండటం న్యాయం కాదు, అన్యాయం. అది అంటే దేవుని మందిరికి వచ్చి నువ్వు ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నావు. దేవుని మందిరికి వచ్చి బోర ఊదినప్పుడు యాజకుడు ఏం చేయాలి? నువ్వు ఆ యాజకుడు బోర ఊదేదాకా
ఆ బోర ముగించేదాకా వారి కేకలు వేశారట. మరి నువ్వేం చేయాలి? నువ్వు కూడా వాక్యం విన్నప్పుడు దానికి ఆమెన్ చెబుతూ దేవుని స్తుతిస్తూ మనసులో దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే ఆ సంఘం దేవుని సమాజం అనబడుద్ది. ప్రైజ్ గాడ్. 20వ వచనం, యాజకులు బోర్లు ఊదగా. యాజకులు బోర్లు అంటే ఏంటి? ఇప్పుడు సువార్త చెప్పడమే. అప్పుడు యాజకులు బోర్లు ఊదారు. ఇప్పుడు 7వ దూత బోర సువార్త బోరుతున్నాడు. 7వ దూత అనగా 7వ దూత వర్తమానము ఈరోజు మీకు కూడా ఒక బోర వలె ఉంది. ఆ బోర శబ్దం విన్న ప్రతి వ్యక్తి స్పందించి ఆమేన్ అని చెప్పాలి. ఇది ఒకసారి చెప్పండి మీరు అందరూ కూడా గట్టిగా. వెనుకున్నవారు మాట్లాడలేదు గట్టిగా. ఇంకా వెనుకున్నవారు సత్యానంద గారు మీరు కూడా అరవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు మట్టుకేనా? జీవితకాలం మట్టుగా? జీవితకాలం మట్టుకేనా? సెట్స్ చెప్తున్నారు. ప్రైజ్ గాడ్. ఎస్, రియల్లీ 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 అది నిజం. వాళ్ళు బోర ఊదినప్పుడల్లా బైబిల్ ఆధారం కేకలు వేస్తున్నారు. యాజకుడు శాస్త్రీయ వాక్యం చేయనప్పుడల్లా వారు దానికి ఆమేన్ చెప్పినట్టుగా ఉన్నది. మీరును అలా ఉన్నట్లయితే మీరు ఎవరంటే దేవుని కుమార్తెలు, మీరు దేవుని కుమారులైనారు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని మీ క్రియల ద్వారా మీరే రుజువు చేసుకోవాలి. ప్రైజ్ గాడ్. బోర్లు ఊతున్నారండి వీళ్ళు. వాళ్ళ పని ఏంటండి? బోర్లు ఊదటం. ఇంకా ఏంటి వాళ్ళ పని ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. సేవ చేయటం, మందస్సం మోయటం. అవునా? ప్రైజ్ గాడ్. ఈ కార్యాలన్నీ వారు చేస్తున్నారండి. యాజకుడి స్థానం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నెక్స్ట్ వద్దాం. 2వ దినవృత్తాల గ్రంథం 26వ అధ్యాయం. ఇంటికి పోయిన చదవండి. 1 నుంచి 21 వరకు చదవండి, రాసుకోండి. 2వ దినవృత్తాల గ్రంథం 26వ అధ్యాయం 1 నుంచి 21 వరకు. ఇప్పుడు చదవద్దు కానీ రాసుకుని ఇంటికి పోయిన తర్వాత చదవండి. అందులో కొన్ని వచనాలు మనం చూద్దాం. నాతో పాటు వాక్యం తెరవండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇక్కడ క్రమం ఏంటి? యాజకులు బోర్లు ఊదాలి. క్రమం ఏంటి? వారు సేవ చేయాలి. వారు ఎక్కడ సేవ చేయాలి? బలిపీఠం దగ్గర సేవ చేయాలి. అందుకే వారి స్థానం ఏంటి? బలిపీఠం అయి ఉన్నది. ఈ బలిపీఠం దగ్గర అందరూ సేవ చేయకూడదు, వాళ్ళు మాత్రమే చేయాలి. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు మనం ఒక కొత్త అధ్యాయం వద్దాం. ఇప్పుడు మనం 2వ దినవృత్తాల గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉజ్జియా అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇతడు యాజకుడు కాదు సుమా, ఇతడు ఒక రాజు. ఎవరండి? రాజు. ఇతని గురించి మనం ఆలోచిస్తే మీ అందరికీ చెప్పాను, ఇదంతా రాసుకోండి, ఇవి ఇంటికి మీద చదవండి, మీకు కొంచెం అర్థమవుతుంది. అక్కడ మనము ఈ జాతకం అక్కడ మనం ఉజ్జియా మొదట చూసినప్పుడు మంచి వ్యక్తిగా పెంచబడ్డాడు. భక్తిపరుడుగా, ప్రార్థనాపరుడుగా, మరి దేవునికి ఇష్టడుగా పెంచబడ్డాడు. మంచి పేరున్నది, చక్కగా బతికేస్తున్నాడు. నిజంగా అతను దినములు చూసినట్లయితే బైబిల్ చెప్తుంది అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడట. 26:4 వచనంలో చెప్తున్నాడు, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్కరి దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లబజేశాను. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అంట. అతన్ని మాత్రమే కాదు, ఈరోజు నిన్ను కూడా నువ్వెంతకాలం దేవుని ఆశ్రయిస్తూ ఉంటావో, అన్ని శ్రమల్లో, అన్ని కష్టాల్లో, అన్ని బాధల్లో, అన్ని నిందల్లో దేవునిపై ఆధారపడతావో, దేవుని ఆశ్రయిస్తావో, దేవుని ఆశ్రయించినంత కాలము యు గ్రోతింగ్, నువ్వు వర్ధిల్తూ ఉంటావు. దేవుని తలగా చేస్తాడు. బైబిల్ చెప్తుంది ప్రియారా, అతడు మాత్రమే కాదు కానీ, అది అతనికి మాత్రమే కాదు కానీ, అది నమ్ముతున్న ప్రతి వ్యక్తికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము వదులుతూనే ఉన్నాడట. ఇక్కడ ఒక ఆశీర్వాదం ఉంది. మీరు కూడా దేవుని పైన పూర్తిగా ఆధారపడండి. ఏ మనుషుని పైన, ఏ మనిషి విశ్వాస పైన, ఏ సంఘ ఆచార్య పైన ఆధారపడవద్దు, ఆశ్రయించవద్దు. యెహోవా మీదనే ఆశ్రయించండి. ఈ ఉజ్జియా దినం మొదటి దినంలో యెహోవా మీద పూర్తిగా ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్తూనే ఉన్నాడు. బాగా వర్ధిల్లాడండి ఆయన. మహా గొప్ప రాజు అయిపోయాడు. పక్కవారు కూడా పన్ను కడుతున్నారు. అతనికి చాలా ఆస్తి కలుస్తూ ఉంది, దేశాలు కలుస్తున్నాయి, ఊర్లు కలుస్తున్నాయి. అతని కీర్తి ప్రతిష్టలు దేశాలకి వ్యాపించేందుకు దేవుడు అతనే చేశాడండి.
అంటే ఇప్పుడు మనము కూడా అలా ఉండాలా? ఎస్, ఎస్. బట్ ఇక్కడ హెచ్చరిక కూడా ఉంది మళ్ళా. నిలుచున్నాను తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే వాక్యం ఉందండి. ఇప్పుడు దాకా అతను నిలిచాడు. ఈ మొదటి సెక్షన్లో అతను బాగానే ఉంటాడు. 3వ వచనం నుండి మీరు జాగ్రత్తగా చూస్తుంటే, నా ప్రియ సోదరులారా, అతడు చక్కగా కార్యాలన్నీ చూస్తుంటే అవన్నీ మీరు అర్థం చేసుకోగలిగితే ఆ కార్యాలన్నీ అతనికి ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ పెద్ద పేరు ఉన్నది, మంచి మంచి దుర్గములు, బురుజులు కట్టించాడు. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. వావ్ వావ్, ప్రైజ్ గాడ్. 15 చివరిలో చూస్తే, అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అంటే నీ కీర్తి కూడా వ్యాపించాలంటే, నా కీర్తి కూడా వ్యాపించాలంటే, ఆయన సహాయం మనకు కలగాలంటే, దేవుని సహాయం లేకుండా ఏమి మనం చేయలేము కదా. దేవుని సహాయం మనకు కలగాలంటే దేవుని పైన మనం ఆశ్రయించాలి. దేవుని పైన మనం ఆశ్రయించినంత కాలము మనకి ఇవన్నీ కలుగుతాయి. ప్యారా, మొదటి సెక్షన్లో దేవుని పైన పూర్తిగా అతడు ఆశ్రయించాడు కాబట్టి అతని కీర్తి చుట్టుపక్కల వెళ్ళిపోయింది. అంటే నువ్వు కూడా పని చేయి, నీకు పనులు విస్తారంగా దొరుకుతాయి. సంపాదించు, కొంచెమైనది విస్తారంగా వస్తుంది. నువ్వేది చేసినా వర్ధిల్తూ ఉంటుంది. నువ్వు అడుగు పెట్టి తీసినా, హల్లెలూయా, నువ్వు లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా యెహోవాకు ఆశీర్వాదము నీకు కూడా ఉంటుంది. ప్యారా, నువ్వు చేసే ఏ పనులు నీకు నష్టం జరగదు. నష్టం జరుగుతుందంటే నువ్వెక్కడో క్రమం తప్పావు కాబట్టి నష్టం జరుగుతుంది తప్ప దేవుడు మాత్రము అన్యాయంగా ఎవరి నష్టంలో తీసుకెళ్ళడు. నెవర్ నెవర్ నెవర్. అది నాకైనా నీకైనా ఎవరికైనా దేవుడు అలా చెయ్యడు. చేశాడంటే దేవుని తప్పదు కాదు, కానీ అది మన తప్పై ఉండాలి. ప్రైజ్ గాడ్. అది తెలియక చాలామంది ఏం చేస్తారు, దేవుని మీద నెట్టేస్తుంటారు అనమాట. దేవుని నెట్టేస్తారు. నువ్వు దేవుని మీద ఏ విషయము కూడా, కీడైనా మేలైనా అసలు దేవుని మీద నెట్టొద్దు అసలు దయచేసి. దానికి దేవుడు బాధ్యుడు కాడు. అది నువ్వు నేను ఎక్కడో ఏదో పొరపాటు చేసినట్టు తప్ప దేవుడు దానికి బాధ్యుడు కాడు. ప్యారా, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్తారా? ఈ కీర్తి వ్యాపించింది, పేరు ప్రతిష్టలు వచ్చేసాయి. ఆ తర్వాత వచ్చిన వద్దాం, 16 వచనం. అయితే చూసారా, అక్కడ దాకా బాగుంది. అయితే అక్కడే మనకి హెచ్చరిక ఉందండి. జాగ్రత్త, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కీర్తులు రావటం మంచిదే, పేరు రావటం మంచిదే, దేవుని సహాయం పొందడం మంచిదే, దేవుని ఆధారపడడం మంచిదే. కానీ ఒకటి మాత్రం చెడ్డది, ఏంటంటే మనసులో గర్వించటం. ఇది మాత్రం రాకూడదండి. నువ్వు ఎదుగుతున్నావు, దేవునికి ఇస్తున్నావు, ఎదుగుతున్నావు, దేవునికి ఇస్తున్నాడు, దేవునిపై ఆనుకున్నావు నువ్వు, దేవుడు అన్నీ నీకు ఇస్తున్నాడు. ఇల్లు కావచ్చు, బళ్ళు కావచ్చు, ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ దేవుడు ఇస్తున్నాడు అనుకోండి. నువ్వు అలా ఎదిగిన తర్వాత, పైకి ఎదిగిన తర్వాత, ఇవన్నీ నేనే చేశాను అని అనుకో, అప్పడం అయిపోద్ది నీ బతుకు. మళ్ళీ ఇంక పైకి లేవో. ఇవన్నీ నా వల్లనే, నా జ్ఞానం అండి, నా తెలివితేటలతో ఇదంతా చేశానండి. అలా చేశానంటే దేవుడు కాదు, నా జ్ఞానం. కొంచెం బుర్ర ఎక్కువ ఉంది కాబట్టి నేను అలా చేశాను. మరి బుర్ర అప్పుడే ఎందుకు లేదు? పెంటకొప్పలు ఉన్నప్పుడు, అప్పుడు ఏమీ లేనప్పుడు ఎందుకులే? దేవుడిని ఆశ్రయించావు కాబట్టి దేవునికి సాయం చేశాడు. ఆ విషయం మర్చిపోతావు. కొంతమంది మర్చిపోతారండి. ఈ మర్చిపోయే కార్యము అనేది గుణం ఉంది సరా, దేవుని విషయంలో అది చాలా అన్యాయం అండి. దేవుడు నీకు ఏ కార్యం చేసినా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ లాంగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. అవసరమైతే నీ ఆ కార్యాలని ద్వారం రాసుకో, నష్టం మీద రాసుకో, కావాలంటే చేతి మీద రాసుకో, నువ్వు తినే రోజు గిన్నె మీద రాసుకో, కావాలంటే. మతిపరువు ఎక్కువ అయితే నీకు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కార్యాలు మర్చిపోయే స్వభావం గల వారు కృతజ్ఞత లేనివారండి. ఏంటండి? కృతజ్ఞత లేనివారు. ప్రైజ్ గాడ్. ఇవన్నీ వచ్చిన తర్వాత కొంతమంది పట్టుకోలేమండి. అప్పుడు అంటాం, గాళ్ళు ఎగురుతున్నారండి వీళ్ళు, తల కిందకు పెట్టి కాళ్ళు పైకి ఎట్టి నడుపుతున్నారండి వీళ్ళు అనే మాటలు వినబడతాయి మనకి. అక్కడక్కడ వినబడవా? అబ్బో ఈయనండి, ఈమెండి ఇదివరకు లేదండి, మారిపోయిందండి, మాట మారిపోయింది, నడక మారిపోయింది, అబ్బో కాత డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, అసలు మనమే కనిపించట్లేదనే మాటలు అక్కడక్కడ వినబడతాయి మనకి. వస్తాయి రావా?
అలా వచ్చాయంటే నువ్వు ఎక్కడో తప్పిపోయినట్టే, ఖచ్చితంగా తప్పిపోయినట్టే. ఈయన బాబు గారు పాపం అక్కడ దాకా బాగున్నాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత, సమస్య ఏంటంటే స్థిరపడిదాకా బాగానే ఉంటారండి. స్థిరపడిన తర్వాత ఇంకా చూడక్కలేదండి, పర్మనెంట్ అయిపోయా, ఇక నేను పని చేయకపోయినా పర్లేదు. చాలామంది పర్మనెంట్ అయితే పని చేయరండి. ఇది ఇంకా అన్యాయం. నువ్వు పర్మనెంట్ అయినా సరే మొదట నువ్వు పర్మనెంట్ కానప్పుడు ఎంత భయంతో పని చేసావో అలాగే పని చేయాలా. కానీ చాలామందికి ఎక్కడ వస్తుందంటే స్థిరపడిన గర్వం ఎక్కడ వస్తుంది, వాళ్ళు పని చేయరండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బ్యాంకులో కనిపిస్తుంది, పోస్ట్ ఆఫీసులో కనిపిస్తుంది, ఆఫీస్ లైన్లో కనిపిస్తుంది, ఫ్యాక్టరీ లైన్లో కనిపిస్తుంది. ఈ గర్వించి పర్మనెంట్ అయిపోయి బాగా సంపాదించిన వాడు అసలు భూమి మీదే కాళ్ళెట్టుడు, ఆమె అసలు గాల్లోనే ఎగురుతుంది. ఇక ఈ టైపు మనకి చాలామంది ఎదురవుతారు. పేర నాకు అలా ఎదురైనప్పుడు నాకు ఉజ్జి వాళ్ళలో కనిపిస్తారు అన్నమాట అండి. ఓ ఆ ఉజ్జి ఆత్మ చచ్చిపోయింది అనుకున్నా కానీ బతికే ఉందన్నమాట అనుకుని బాబా చేసి పెట్టని బయటకు వచ్చేస్తామంట అండి. వాళ్ళు ఖాళీగా ఉండి కూడా కూర్చోబెడతారు మనల్ని, పని చేయరండి వాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళు పని చేయమని డబ్బులు వచ్చేస్తాయి అంటే గర్వం వచ్చేసింది వాళ్ళకి. అది పర్మనెంట్ కాకముందు ఎంత ఒళ్ళు దగ్గర పని చేస్తారు చూడండి, ఆ పరిస్థితి, ఆ భయం మళ్ళీ వాళ్ళకి కనిపించదండి. అంటే దాని అర్థం వారికి గర్వం ఏర్పడింది. డబ్బును చూసి గర్విస్తారు, ధనం చూసి గర్విస్తారు. వారికున్న బిల్డింగ్స్, ధనము, డబ్బు, ధాన్యము, మరికొన్న పలుకుబడి, పేరు, అబ్బో ఇవన్నీ రాగానే ఇక మనుషులు దేవుణ్ణి ఆశ్రయించడం మెల్లగా తగ్గిపోతారండి. అదే పరిస్థితి ఏర్పడింది. మనసులో గర్వించాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసునందు గర్వించి చెడిపోయాను. గర్వము, ఆ తర్వాత వచ్చే బహుమానము చెడిపోవటం. దానికి బైబిల్లో మాట సామెతలో నాశనానికి ముందు ఏమి నడుతుందట అంటే, గర్వం వెళ్తుందనుకోండి వెనక నాశనం. అంటే గర్వం ఉందనుకోండి, గర్వం ముందే వెళ్ళిపోద్దండి, నాశనం ముందట. ఒరే గర్విష్ట, నీ ముందు వస్తున్నాను రా నేను అంటదట. అది గర్వం రాగానే నాశనానికి ముందు ఏమొస్తుందట అంటే, గర్వం వస్తుంది అనుకోండి, ఆ గర్వం వెనకాల అడుగులు వెళ్తుంది, నాశనం వేసుకెళ్తుంది అన్నమాట అండి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పైనుంచి కిందకు వచ్చేస్తారండి, జీరో బ్యాలెన్స్కి వచ్చేస్తారు. పాస్టర్ గారండి ఇప్పుడు తెలుసుకున్నానండి, నా కోసం ప్రార్థన చేయండి, అన్నీ పోయాయండి. మరి పోవా, నువ్వే తక్కువ చేసావేమన్నా, నువ్వు నన్ను మించినోడు లేడు, నన్ను కొట్టినోడు లేడు, నా బలం చూడు, ధనము చూడు అన్నావు కదా, అప్పుడేంటి పెంట కుప్ప మిగిలింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాజులకు కూడా తీసుకొచ్చాడు దేవుడు. నో కామన్ మ్యాన్, సేవకులే కాదు ఎవరైనా సరే దేవుడు తీసుకొస్తాడు కిందకి. పేరా దేవునికి మహిమ కలిగాక. నేను సేవకు వచ్చినప్పుడు నా దగ్గర రూపాయి లేదండి, ఖాళీ పర్సుతో సేవ చేస్తానని దేవుడు మాట ఇచ్చి వచ్చాను. నన్ను పిలిచిన తర్వాత ఖాళీ పర్సుతోటే నా డబ్బులంతా తెచ్చుకున్న ఆ డబ్బులంతా సేవ ఖర్చు పెట్టేశాను, కూడలు పెట్టేశాను, సిస్టమ్ కొనేసాను. అప్పుడే ఆ చిన్న బాక్సులు ఉంటే చూడండి అక్కడ, అయ్యో నా సేవలో ప్రారంభంలో ఉన్న ఆ బాక్సులు, దయచేసి వాటిని కాపాడండి, పాడు చేయకండి. నా సేవ మొదటి గుర్తులు ఇవన్నీ కూడా అని ఎందుకు పెద్ద వచ్చినాయి కానీ దాని స్థానం అసలు చూడు, దాన్ని మోసేది కూడా అదే. మళ్ళా చూడండి, దాన్ని మోసేది కూడా ఆ పాతకాలం మనుషులే. ప్రైజ్ నిజంగా అద్భుతమైన కార్యం. పేద సైకిల్ మీద నేను సేవ చేశాను. నేను ప్యాచ్ చేయబడిపోతే ప్యాచ్ చేయించుకుని డబ్బులు కూడా ఉండేవి కావు. నిజంగా దేవుడు అలా ఉంచలేదు, నన్ను అలా ఉంచలేదు, అలా తీసుకుని వచ్చాడు కాదని చెప్పి కారుని చూసి సైకిల్ మీద వెళ్ళాను, ఇప్పుడు కారు మీద వచ్చానని చెప్పనుకోండి, నాకు వచ్చినట్టే. అందుకే ఒళ్ళ దగ్గర పెట్టి జాతకుండా జనాల దగ్గర, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది కదా మనకు. ముందు ఒకడు ఉన్నాడు మహానుభావుడు, అలా తయారవకూడదని చెప్పి మనకు ముందే కళ్ళు తెరిచాడు దేవుడు. కాబట్టి జనం ఎక్కువ వచ్చినంత మాత్రాన, సేవ బాధ్యత మాత్రాన, డబ్బులు బాగా వచ్చినంత మాత్రాన, పరిచయం బాగా పెరిగినంత మాత్రాన, కారు సైకిల్ పోయి మోటార్ సైకిల్ పోయి కారు వచ్చినంత మాత్రాన, కారు మీద ఎక్కువ ఖరీదు కారు కొనుక్కున్నాను, మరి ఎంత పేరున్నాను, ఎంత పలుకుబడి ఉన్నాను. బ్యాలెన్స్, జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం నేర్చుకోగలిగా అంటారు. ఇది నా జీవితకాలం మర్చిపోలేని కార్యమండి. ఎందుకంటే నా ముందు కనబడుతున్న కార్యాలు మనకే కాదు, మన అందరికి కూడా వర్తిస్తాయి కార్యాలు. దేవునికి స్తోత్రం కలగాక. చాలామంది సంపాదించిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుందండి. నేను అంటున్నాను, క్రైస్తవ సోదరుడా, వాక్యాన్ని బట్టి చూస్తే ఇది ఒక హెచ్చరిక.
వాడికి వచ్చింది కాబట్టి నీకు రాకూడదనేది దేవుడు ముందుగా రాయించి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని చూసుకుని మనం ఏం చేయాలంటే బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడకపోతే మనం కూడా అదే పరిస్థితికి వస్తామని అర్థం అనమాట. సో యాజకుడు స్థిరపడిపోయాడు. ఇక్కడ రాజు గర్వించేశాడు. ఈ రాజు ఏం చేయాలి? జనాలకు న్యాయం తీర్చాలి. తీరుస్తూ ఉన్నాడు. పైగా ఇది ఏం చేశాడంటే మెల్లగా 16 నుంచి చదివితే, అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, యాజకులు రాజైన ఉజ్జియాను ఎదిరిస్తున్నారు. ఆ పరిస్థితి యాజకుడు గద్దిస్తున్నాడంటే రాజు స్థానం తప్పిపోయాడు. అంటే రాజుగా ఉండకుండా ఏం చేశాడంటే యెహోవా మందిరంలోకి వెళ్ళిపోయాడండి. ఎప్పుడు లేనిది ఈ పని. ఇంతకుముందు భయపడేవాడు, లోబడేవాడు. ఈ కీర్తి వ్యాపించింది, పేరు వ్యాపించింది, పెద్ద పేరు వచ్చింది. పెద్ద పేరు కూడా చాలా కష్టమండి, రాకూడదు అసలు. వస్తే చాలా ప్రమాదం. వస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. సో పెద్ద పేరు వచ్చింది, కీర్తి వెళ్ళింది, పేరు ప్రతిష్టలు వచ్చేసాయి. ఇక అతను గర్వం కూడా వచ్చేసింది, చెడిపోయిన మనసు వచ్చేసింది. ఇక ఏం చేశాడు? అతడు యాజకులందరూ పక్కన పెట్టే ధూపార్తి ఇవ్వండి చెప్పి ధూపార్తి పట్టుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు అండి. అప్పుడు 8 మంది యాజకులు ఎదురయ్యి అతను ఎదిరించారు. ఏమన్నారట? చదవండి. 18. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని ముందు నీ పని కాదు, నీ స్థానం ఇది కాదని యాజకులు చెప్తున్నారు. అంటే ఏంటి? యాజకుల చేత చెప్పుంచుకునే ఆ స్థాయికి దిగజారిపోయాడంటే దానికి కారణం ఏంటంటే గర్వము, చెడిపోయిన మనస్సు, తప్పుపోతున్న విధానము, గద్దింపుకు లోబడిన విధానము, దిద్దుకోలేని విధానము, లోబడిన తత్వం వచ్చినప్పుడే ఇలా ప్రవర్తిస్తారు ప్రజలు. కాబట్టి అతను వెళ్ళిపోయాడట. మళ్ళీ అన్నాడట, ఏయ్ తప్పకుండా అన్నాడట. ఏయ్ బాబు, నీ పని కాదు ఇది. నువ్వు రాజుకున్నంతలో బాగానే ఉంది, నీకు పోయే కాలం వచ్చిందేంటి? నీ పని నీది కాదు అసలే. ధూపార్తి పట్టుకున్న పని యాజకులదేగా, నీ పని కాదు అని చెప్పినా సరే ఈ మహానుభావుడు ఇంట్లేదండి. ఎందుకంటే తలకెక్కిపోయింది బాగా, తలకెక్కిపోయింది బాగా. గర్వం ఎక్కువైన తర్వాత మనుషులు మనం ఏమి చేయలేమండి. ప్రభుకి అప్పగిస్తే ప్రభువే ఆ పక్క ఈ పక్క వాయించేసి కూర్చోబెడతాడండి. నిజంగా చెప్పాలండి. దేవునికి స్తోత్రం. మనమైతే చెప్పినా వినరు, కానీ ఆయన చెప్తే మాత్రం మళ్ళీ మామూలుగా ఉండదండి. అలాగే స్కూల్ టీచర్ దగ్గర చిన్నపిల్లల ప్రవర్తింటారు ఆ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు మాత్రం నువ్వెంత నేనంత, నా స్థానం ఏంటి అసలు, నువ్వెక్కడ అంటారు అంతే. ఇప్పుడు ఆ స్థానం మారిపోయిన తర్వాత నువ్వేం చెప్పినా ఏంటాను ప్రభు. ఇప్పుడు చిత్తం ప్రభువా, అలాగే ప్రభువా, మరి ముందేంది ప్రభువా? వీడికి వచ్చేసింది రోగం. సంఘంలో జాగ్రత్త. ప్రవర్తనాడు, నీవు ఎన్నడూ బోధకుని స్థానమును చేపట్టవద్దు. దేవుని ప్రవర్తన నడిపారా? ఎత్తబడిన వర్తమానములో 185 పేరాలు అన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. నువ్వెన్నడూ బోధకుని స్థానమును ఆశించవద్దు, కోరుకోవద్దు, అసలు నీకు లేనప్పుడు దాని యొద్దకు వెళ్ళొద్దు అన్నాడండి. నిజంగా నాకు పిలిపే లేకపోతే దాన్ని కట్టుబడి ఉండేవాడిని. నేను ఒక విశ్వాసం కూర్చుండేవాడిని పక్కని. పిలిపి ఉంది కాబట్టి నేను అక్కడ దాన్ని నిలబడగలిగాను. పేరు ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ గాడ్. అందుకు దేవునికి స్తోత్రం కలుగాక. ఇంత గొప్ప సువర్ణ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఉన్నతమైన స్థానం దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం కలుగాక. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నా ఆత్మ కాసేపు శుద్ధించిన ఉన్నాయింది. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతడు ఏం చేశాడంటే గద్దింపుకు లోబడలేదండి. పైగా 19 వచ్చి మనం చూస్తున్నాం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై, చూసారా, యాజకుల మీద కోపం చూపాడండి. మనం ఎన్నడూ యాజకుల మీద కోపం చూడకూడదు. యథార్థంగా పిలబడిన సేవకులు, దేవుని కొరకు నిలబడిన సేవకులు, ఏ సేవకుడైనా, చిన్నవాడైనా, పేదవాడైనా, చదువు లేనివాడైనా, చదువు ఉన్నవాడైనా, గొప్పవాడైనా, కానివాడైనా
సేవకుడే, యాజకుడే. మళ్ళా పాస్టర్లు, పెద్ద పాస్టర్ అండ్ పాస్టర్ అందరూ దేవుని దృష్టికి ఒకే రకంగా చూస్తాడు దేవుడు. మనం చూస్తాం పెద్ద చిన్న, దేవుడు మాత్రం అందరిని ఒకే లైన్లో పెడతాడు. పెద్ద పాస్టర్ ఎవరంటే హై ప్రీస్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి మీద ఎవడు పెద్ద పాస్టర్ గారు ఉంటాడు నో, ఉంటే కనుక ప్రమాదం. అది క్రీస్తు స్థానము, అర్జెంట్గా దిగిపోవాలి ఆ స్థానం నుంచి. ప్రైజ్ గాడ్. అందుకే నేను గుంపు తయారు చేసుకోలేదు. నాకు వద్దు బాబాయ్ ఆ గుంపుకు పైన లీడర్గా ఉంటాం, నాకు అవసరం లేదు. ఈ గుంపు సరిపోద్ది, నేను ఈ కుటుంబంతో సేవ చేసుకుంటే సరిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగా. నా వెనక వచ్చిన సేవకులు చాలామంది ఒక 30 మంది 20 మంది చేసుకుని వాళ్ళు లీడర్లు అయిపోయారు. సేవలు కట్టేశారు, సంఘాలు కట్టేశారు. ఎవరిని పడితే వాళ్ళని సేవ పంపించేశారు. బాబు నువ్వు అక్కడ సేవ చేసుకో, అభిషేకించి పంపించేశారు. బైబిల్ పూర్తి ఆర్డర్లో ఉంది. ప్రైజ్ గాడ్. కోప్పడ్డాడు. ఏమన్నాడు? యెహోవా మందిరం ధూపం వేయటకే బలిపీఠం ఎక్కాడట. యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఇది కుష్ఠరోగం వస్తున్న సంగతి ముందు ఎవరికి కనబడిందండి? ఒక విశ్వాసి దిగజారిపోతున్నాడు, ఒక అవిశ్వాసి పాడైపోతున్నాడు, సరిగ్గా రావట్లేదని సంఘం కన్నా సమాజం కన్నా తనకన్నా ఎక్కువ పాస్టర్కి తెలుస్తుంది. అని నీకు తెలుసా? అందుకే పాస్టర్ ఏం చేస్తాడు? నువ్వు మధ్యన కోప్పడతాడు అనమాట. సరిగ్గా రావట్లేదు, ఇలా తయారయ్యాడు నువ్వు, ఒకప్పుడు ఇలా లేవు, ఏంది ఇలా దిగజారిపోతున్నావు, సరిగా ఉండని చెప్పినప్పుడు మళ్ళీ తిరగబడకూడదు. ఒక సేవకుడు దాన్ని చెప్పినప్పుడు నిజంగా నీ కండిషన్ అలాగే ఉన్నప్పుడు నోరు మూసుకూర్చోవాలి, దానికి లోబడాలి, విధేయత చూపించాలి, ఆ గద్దింపును అభిషేకాన్ని గౌరవించాలి. దాన్ని తిరగబడ్డావా, దాని పరిణామాలు నీవంతా నువ్వే కొని తెచ్చుకుంటావు అనమాట. అవసరమా నీకు అవన్నీ? ఇప్పుడు అవసరమా చెప్పు? దేవునికి లోబట్టమే గొప్ప కార్యమండి. దేవునికి స్తోత్రం కలుగాక. కుష్ఠరోగం రావటం మాత్రం కనబట్లే. యాజకులు చూశారు, గద్దించారు, అయ్యా రోగం వస్తుంది, పరిగెడుతున్నారండి. అప్పుడు కొంత సమయానికి అతనికి అర్థమైంది, దేవుడు నన్ను మొత్తేశాడు అని. అప్పుడు అక్కడి నుంచి పారిపోయాడండి. మరి ముందే వినుంటే బాగుండేది కదా. అందుకే పాస్టర్ గారు చెప్తారు, ముందు వినరండి, తర్వాత మంచం పడి కాళ్ళు పైకెడతారండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకు చేస్తాం? అప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మనం ముందు చెప్తున్నావా అని మనసు కూడా పైకన్నా మళ్ళీ ఎందుకు మరి బాధపడతారు కదా. పైకన్నా పెద్ద డేంజర్ మళ్ళా. అది కొన్ని మా లోపల కొన్ని ఉంటాయి మాకు కూడా. అవునా, మరి పడవా పోయినాదో చచ్చుకొచ్చాము, అందుకే ఇక్కడ ఉన్నాను బెడ్ మీద. ప్రభు మళ్ళీ తప్పదు, మళ్ళీ ఏం ప్రభువా నీ కుమారుని కరుణించిన ఆయన ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తా, తప్పదు కదా. గద్దించినా పడిపోయినా ప్రార్థన చేస్తుంది నేనే కదా. ప్రభు చేయి, ప్రభు స్వస్థపరిచి, ప్రభు బతిమలుకోవాలి. మళ్ళీ కాళ్ళు ఎగుస్తుంది, చేతులు ఎగుస్తాయి, వారంలో వస్తారు, 3 రోజులు వస్తారు. ఆ తర్వాత అంత ఉద్యోగం ఉంటుంది, సాక్ష్యాలు ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ కనబడరు, మళ్ళీ మంచానికి పెరుగుతాం. మళ్ళీ పాస్టర్ గారు కుక్కతో వంకర అనమాట. ఒక్కసారి గనక జరిగితే జీవితంలో నీకు జీవితం అంతా అర్థమైపోవాలండి. కానీ దేవుడు అనేకసార్లు గద్దించడండోయ్. ఆయన గద్దించిన తర్వాత ఒక సమయంలో దేవుడు విడిచిపెట్టేస్తాడు కూడా, బలవంతం చేయడు దేవుడు. అప్పుడు భ్రష్టత్వం ఏర్పడుతుంది ప్రజల్లోనే అండి. భ్రష్టత్వం అంటే వాక్యంలోంచి, సహవాసంలోంచి ఉండవలసినటువంటి ఆ వెచ్చదనం మెల్లిమెల్లిగా చల్లిపోయి లోకంలో కలిసిపోయి మరి భయంకరంగా వారి జీవితాలు కనిపిస్తాయి మనకి. ప్రైజ్ గాడ్. గట్టిగా హల్లెలూయా. పాయింట్కి వద్దాం పేర. ఇక్కడ ఏంటంటే రాజు పని రాజే చేయాలి, యాజకుడి పని యాజకుడే చేయాలి. మన బాధ చెప్పాలంటే మంగళవారం పని చేయాలి, సాకలు పని చేయాలి. ఇంకో మాట చెప్పాలంటే ఏమండి, గాడిద పని గాడి చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. ఒకసారి ఒక ఆయనకి గాడిద కుక్కలు ఉన్నాయంట, తెలుసు కదా, మనకు కథ బాగా తెలుసు కదా, వచ్చేసింది, మనకి జ్ఞాపకం వచ్చేసిందండి. సరే వాడేమో కుక్కకే వాడికి గొడవ ఏంది, మొత్తం మీద కుక్క కోపం ఇచ్చింది. దొంగడు వచ్చాడని బట్టలు ఎత్తుకుపోతున్నాడంట అండి. కుక్క మరగట్లేదు, పక్కనే పడుకున్నాడు. ఆరు బయట మంచం వేసుకొని పడుకున్నాడు, నిద్ర బాగా పడుతుంది. పొద్దున్నుంచి బట్టలన్నీ ఉతుకు అలసిపోయాడు, నిద్ర పట్టేసింది ఫుల్గా. దొంగడు బట్టలు లాగేసుకుంటూ పట్టిపోతున్నాడండి. గాడిద అంది, మరగవా నీ స్థానం మర్చిపోయాడు, మరగవంటే ఎవరికా
నాకు ఆయనకి 1,00,000 గొడవలు ఉన్నాయి. మధ్య నీకు ఎందుకు అన్నది, చెప్పిన వాడు వినాలి కదా, ఇది వినలే. మళ్ళీ మరగవా, మన నిజమాటి బట్టలు ఎత్తుకుపోతున్నాయి, దొంగడు ఎత్తుకుపోతున్నాడు, నువ్వు మరుగు, నువ్వు ఎందుకున్నావు మరుగు అంటున్నాయి. దీనికి వెళ్ళలేని ప్రేమ వచ్చే యజమాని మీద కుక్క బదులు గాడిది అందే. పైగా దాన్ని ముట్టు వాడు చెవి దగ్గర పెట్టి వాళ్ళేసే పొద్దున్న చచ్చిపోయినాను చిరాకు వచ్చి దుడ్డు కలిసి తక్కువ బాధేసి మళ్ళా పడుకున్నాడు. కుక్క చెప్పారు కదా, ఎవరి పనారే చేయాలి. దుడ్డు కర్ర కూర్చో అంటే ఎవరి పని వాడు చేయకపోతే ఏమైంది, దెబ్బలు తగులుతాయి. అవసరమా నీకు? దానికి వెళ్ళలేని పని వచ్చింది, దాని స్వరం కూడా మర్చిపోయింది. ముందు దాని గాడిదని విషయం మర్చిపోయింది. ముందు మన స్థానం మర్చిపోకూడదు, మన స్థానంలో మనం నిలబడాలి. లేకపోతే స్థానం తప్పితే దుడ్డుకరతో దెబ్బలు పడతాయి. పేరా దేవునికి మహిమ కలుగాక. యాజకుడు అదే చేశాడు. నువ్వు ఈ పని చేయడానికి ఇది కాదు, ఇది యాజకుల పని చెప్పగానే రౌద్రపడి కోపగించి వెళ్ళాడు. దేవుడు దుడ్డుకర కదండి, కుష్ఠరోగం తీసుకొచ్చాడండి. అతను చనిపోయే వరకు కూడా ఒక గదిలో పడేస్తారండి ఉజ్జియారాజుని. చనిపోయే వరకు అతను ఎవరు చూడటలేదు, ఎవరు ముట్టుకుంటలేదండి. ఒకప్పుడు ప్రజల మధ్య ఉండేవాడు. అసలు అతను ఏం చేయాలి కూడా బైబిల్ చెప్తుంది. చదువుతారా? 21వ వచనం. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరములోనికి పోకుండా, చూసారా, కుష్ఠరోగం వచ్చేట వలన అతడు యెహోవా మందిరానికి పోకుండా ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు దాకా విశ్వాసకి వెళ్ళి ఆరాధించేవాడు, ఇప్పుడు అది కూడా అతనికి ప్రజల మధ్య అతను రాటకు వీళ్ళే. కుష్ఠరోగం వచ్చిన వాడు ప్రజల మధ్య సంచరించకూడదు కాబట్టి అతనికి ప్రత్యేక గదులు బంధించేశారండి. అదేంటిది? దేవుడు తీసే తీర్పండి ఇది. స్థానం తప్పునప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ప్రతిదండన ఇది. ఇక అతడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం, ఆరాధించడం. ఒకప్పుడు రాజుకున్నప్పుడు ప్రజలందరూ లేచి నమస్కారం చేసేవారు అతన్ని. రాజుగారు వచ్చాడు, మందిరానికి వచ్చాడు, ప్రత్యేక స్థానం ఉండేది. ఇప్పుడు అతడు ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. కామన్గా ఆరాధించి విశ్వాసకరం దిగిపోయాడు. నెక్స్ట్, యెహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకముగా ఇంటిలో నివసించుండెను. అతని కుమారుడైన యోతాను రాజు ఇంటి వారికి అధిపతే దేశపు ప్రజలకు న్యాయము తీర్చుచుండెను. ఈ పని అతడు చెయ్యాలా? దేవుని ప్రజలకు న్యాయం తీర్చవలసినటువంటి ఉజ్జియా రాజు గదిలో ఉన్నాడు కుష్ఠముతో. అతనికి బదులు కుమారుడు ప్రజలకు న్యాయం తీరుస్తున్నాడు. అంటే అర్థమేంటి? ఇప్పుడు అతడు చేయవలసిన పని చేయలేదు, చేయకుండా పని చేశాడు. అందుకు దేవుడు ఏం చేశాడు? అతన్ని ఒక మూలకు తోసేశాడు. ఈ కాల ప్రవర్తనాడు ఒక సేవకుడు ఎవడైనా సరే క్రీస్తు స్థానం ఆక్రమిస్తే, దేవుని స్థానాన్ని ఆక్రమిస్తే దేవుడు ఆ సేవకుని కొట్టి ఒక మూల పడేస్తాడట. ఇంకా ఉపయోగించుకోడు, సేవలో వాడుకోడు, అతన్ని పూర్తిగా బంధిస్తాడు దేవుడు. అర్థమైందా? దేవునికి మహిమకులు గాక. అందుకే ఈ కాల ప్రవర్తన అన్నాడు, రాసుకోండి, ఎత్తబోటు వర్తమానంలో 180 పేరాల్లో అన్నాడు. అయినా ఒక గొప్ప ఉజ్జియా రాజు బోధన స్థానమును చేపట్టుటకు వెళ్ళి కుష్ఠముతో మొత్తబడెను. ఆ సేవకులతో దాన్నే చెప్పుతుని, ఏ కారణం బట్టి అయినాను ఒక బోధకుని స్థానమును ఆశించవద్దు, వద్దండి అని కూడా అన్నాడు. మళ్ళా ఏ కారణం బట్టి అయినా సరే, అంటే సేవకుడు లేడు, నిలబడిపోద్దాం, పర్లేదు, పర్లేదు, నో 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 నో. ఏ కారణం బట్టి కూడా యాజకుని స్థానాన్ని ఒక వ్యక్తి ఆశించవద్దు అని చెప్తూ వద్దండి అని సాగదీశాడు ప్రవక్త. అంటే బతిమాలుతున్నాడండి. నీవు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో అక్కడే ఉండము, నీ పనిని నువ్వు చేయము, దేవుడేమి చెప్పాడో దాన్నే చేయము. నీవు వేలుగా ఉన్నప్పుడు ముక్కుగా లేక కన్నుగాను ఉండటకు ప్రయత్నించకు, నీ స్థానమందు నిలిచి ఉండము. దేవుని మెప్పించడకు ప్రయత్నించకు, దేవుని తరుణం వచ్చే వరకు వేచి ఉండము. నా ప్రియ సోదరులారా, అందుకే ఇక్కడ రాజు మొత్తబడ్డాడు. తర్వాత రాజు అయినటువంటి సౌలు కూడా రాజ్యాన్ని కోల్పోవడానికి కారణం కూడా ఇదేనండి. తన స్థానం తప్పినందుకే సౌలు రాజు రాజ్యాన్ని నుంచే దేవుడు తొలగించేశాడు అండి. అందుకే ఒకరి స్థానాన్ని మనం ఆశించకూడదు. ప్రవక్త స్థానం ప్రవక్తదే, యాజకుడిది యాజకుడిదే,
మరి విశ్వాసదే, పెద్దదే, సువార్తికుడిదే, అపోస్తుడిదే. ఎవరి స్థానాన్ని మనం ఆశించగలేదు. దేవుడు శరీరంలో ప్రతి అవయాన్ని వాడుకున్నట్టుగానే సమయం వచ్చినప్పుడు దేవుడు వాడుకుంటాడు. వేచియుండు అన్నాడు చూడండి ప్రవక్త, వేచియుండు. ప్రైజ్ గాడ్. ఆ వేచి ఉండకుండా రాజైన సౌలు తొందరపడి బలిపించేశాడు. ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటను వినలేదు. అందుకే దేవుడు అతన్ని రాజుగా తోసేశాడు. సౌలు సాహసించి దాని వల్ల అర్పించేశాడు. ప్రవక్త అన్నాడు, ఇది మొదటి తప్పు, అందుకు ఇతడు దిగజరిపోయాడు అన్నాడు. ఒక వ్యక్తి దేవునితో ముఖాముఖిగా అనుభవం పొందే వరకు అసలు బోధించే హక్కు కూడా అతనికి లేదు. వేదిక ఎక్కే అర్హత కూడా లేదు. నా మాటలు కాదు. మేము ఆయన నక్షత్రం చూచి ఆయన ఆరాధన వచ్చి మన 105వ పేరాలో ప్రవక్త విలియం చెప్పిన మాట, ఒక వ్యక్తి దేవునితో ముఖాముఖి అనుభవం పొందే వరకు బోధించకూడదట, హక్కు లేదట, వేదిక ఎక్కి కూడా అర్హత కూడా లేదంట అండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మరి మనం సేవే చేయాలి, కానీ విధిని అనుసరించి, క్రమమును అనుసరించి చేయాలి. అప్పుడు దేవుడు గౌరవిస్తాడు. సేవ చేయొద్దని చెప్పట్లే, పిలుపుందా చెయ్యి, బట్ దాన్ని ఆర్డర్లో చెయ్యి, క్రమంగా చెయ్యి, దేవుడు దాన్ని గౌరవిస్తాడు. లేదా ఎలా పడితే చేస్తే దేవుడు దాన్ని గౌరవించడం అనే విషయం మనకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగాక. ఇంకా ప్రవర్తన్నాడు, మొదటిగా దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకునే వరకు యేసుక్రీస్తు వర్తమానమును బల్ల ఎక్కి బోధించు హక్కు ఏ వేదాంత డిగ్రీ గల వానికైనాను, డాక్టర్ పట్టా పుచ్చుకున్న వానికైనాను లేదు. వర్తమానికునిగా చెప్పుకున్న హక్కు అతనికి లేదు. గొర్రెలకు ఎందుకు కనబడు, గొర్రెల కాపడికి ఎందుకు కనబడు? వర్తమానములో 184 పేరాలో ఈ మాట రాయబడి ఉందండి. ఎంత స్పష్టంగా ఉంది అంటే, ఎలా మడతలో ఎక్కి బోధించడానికి కానీ, లేకపోతే ఎక్కి సువార్త సేవ చేయటం కానీ అనేది ఇక్కడ అనుమతి అనేది లేదు. ముందు అతను వ్యక్తిగతంగా దేవునితో ఒక అనుభవం ఉండాలి. దేవుడు ముఖాముఖిగా దేవుడు పిలవాలి. దేవుడు మోషేని పిలిచాడు, అందుకని మోషే తల్లి ద్వారా దేవుడు సేవ చేయమని చెప్పలే. దేవుడు సౌలు పిలిచాడు, సౌలు తల్లి ద్వారా దేవుడు పౌలు తల్లి ద్వారా దేవుడు మాట్లాడదాము అంతే. దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. అబ్రహాము దేవుడు పిలిచాడు, కానీ అబ్రాహాము భార్య ద్వారా అబ్రహాము దేవుడు పిలవలేదండి. దేవుడు డైరెక్ట్గా అబ్రహాం పిలిచాడు. చాలామంది సేవకులు ఏమంటారంటే, నా భార్యతో ద్వారా దేవుడు చెప్పాడండి, దేవుడు మాట్లాడాడండి, కాబట్టి సేవ చేస్తున్నాను. ఒక అనుభవం చెప్తాను. బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు నేను చెప్పట్లేదు, కావాలని ఆపేస్తున్నాను. ఆ వ్యక్తి భార్య చెప్పిందనమాట, దేవుడు సేవ పిలుస్తున్నాడని. అతడు భార్య మాట విని ఒక చోటకి వెళ్ళి స్థలం కొని సంఘం కట్టాడు. కొన్ని ఆత్మలు వచ్చాయి. కొన్నాళ్ళ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ సంఘం మొత్తం చెదిరిపోయింది. అతడు ఆ స్థలం అమ్మేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతడు సేవ అంతా పాడైపోయింది. వై దేవుడు ఒక స్త్రీ ద్వారా ప్రవచిస్తాడు, కానీ ప్రవచించిన దేవుడే నీతో మాట్లాడే వరకు వెయిట్ చేయాలి. నేను దాన్ని కాదంటలే, ప్రవచించడాన్ని ఒప్పుకుంటున్నాను, ప్రవర్తించే ప్రవక్త వరము ప్రవచనాలు నమ్ముతున్నాను, బట్ అవి కూడా ఆర్డర్లో ఉండాలి. దేవుడు ఈ చూడండి, గాబ్రియెల్ దూత మరియతో మాట్లాడిన తర్వాత యోసేపుతో మాట్లాడింది. అదే దూత సేము, అదే దేవుని దూత మేడతో మాట్లాడింది. ఆ తర్వాత విలియంతో మాట్లాడింది. ఆర్డర్లోనే ఉంది, ఆర్డర్లో జరిగింది అదంతా కూడా. అది వాక్యానుసారంగా ఉంది. అది నీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, ఎవరు జరగవచ్చు. ఎవరు జరిగినా సరే ఇది వాక్యం. అది దాన్ని కాదనే నాదుడు ఈ లోకంలో ఎవడు నడిపారు. వాడు ఉన్నాడంటే ఆ సొప్పనాథుడు సాతానుడు తప్ప, వాడు బంధువుడు తప్ప ఇంకెవడు కాదని వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇది మాత్రం యథార్థమైంది ప్రియారా. గ్లోరీ టు గాడ్. ఒక స్త్రీ ద్వారా సేవకు వెళ్ళక ముందు నిజంగా స్త్రీ ప్రవచిస్తే వెంటనే వెళ్ళిపోవద్దు, కనిపెట్టాలి. స్త్రీకి చెప్పిన అదే దేవుడు నీకు చెప్తాడు. నీకు చెప్పాలి కూడా. నీకు చెప్పకపోతే పొరబడతావు. బైబిల్ ఒక కార్యం చూపిస్తాను మీకు. ఒకరోజు ఒక ప్రవక్త, యవన ప్రవక్త దేవుని మాట విని, ప్రవక్త చెప్పిన దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు, ప్రవచించి వచ్చేస్తుంటే ఒక వృద్ధ ప్రవక్త ఎదురయ్యి మా ఇంటికి భోజనం రమ్మని చెప్పి పిలిచాడు. యెహోవా జీవం తోడు, నా దేవుడు చెప్పాడు ఎక్కడ ఆగొద్దన్నాడు, నేను వెళ్ళిపోతాను అన్నాడు.
వెళ్ళిపోతుంటే, లేదు లేదు నేను కూడా నీ వంటి ప్రవక్తని, గత రాత్రి దూత వచ్చి నాకుతో చెప్పింది నువ్వు నా ఇంటి దగ్గర భోజనం చేయాలని అని చెప్పగానే అతను ఆగిపోయాడండి. వాక్యమా కాదా? తెరవండి కమన్. ఎక్కడమ్మా? మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము. 13వ అధ్యాయంలో మీరు చూస్తుంటే, అంతటా దైవజనుడు ఒక్కడు యెహోవా చేత సెలవు నొంది, అంటే యెహోవే చెప్పాడు బేతెలుకు వెళ్ళు ప్రవచించమని. బేతెలుకు వెళ్ళాడు, ప్రవచించాడు, తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేసిన తరుణములో 11వ వచనం, బేతేల్లో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేల్లో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నింటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తన తండ్రితో తెలియజెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గం వెళ్ళిపోయాను అని అడుగుగా, అంతటా అతని కుమారులు యూదా దేశపులో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గం వెళ్ళిపోయాను నది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిద గంత కట్టిమని చెప్పగా, వారు అతని కొరకు గాడిద గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కలుసుకున్నటకై పోయి మస్తక వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు నువ్వేనా అని అడుగుగా, అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంటిను ప్రవేశింపను మరియు నీ తుచ్చుకొనను. అక్కడ దాకా బాగుందండి, అక్కడ దాకా బాగుంది, నిలబడ్డాడు. ఆ తర్వాత చూద్దాం. అందుకు అతడు, నేను నీ వంటి ప్రవక్తని మరియు దేవదూత ఒకడు యెహోవా సెలవు చేత సెలవు పొంది అన్నపానం పుచ్చుకున్నటకై అతని ఇంటికి తోడుకు రమ్మని నాతో చెప్పమని అతనితో అబద్ధమాడేశాడు వాడు. అర్థమైంది మీకు? ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, అసలు అతను ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేశాడు చూడండి. ఆ ముసలి ప్రవక్త దేవునితో చెప్పిందని చెప్పగానే ఈ వ్యక్తి వెళ్ళిపోయాడండి. పిలుపు కూడా, ఇది కూడా జాగ్రత్త, పిలుపుకి అన్నిటి వర్తిస్తుంది. చదవండి. అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానలు పుచ్చుకొని, ఇక్కడ ముందు రానన్నాడు, అప్పుడు చిన్న అబద్ధం ఆడేస్తాడు దేవునితోతే చెప్పిందని. అప్పుడు ఏమని కొడతాడు, అరే నాతో చెప్పిన దేవుడు మనసు మార్చేసుకుని మరలా మనసు మార్చేసుకుంటాడా? అసలే ఒక్కసారి పోయి దేవుడు మనసు మార్చుకుంటాడా? అబ్రహమ కుమారులు పుడతాడని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి అబ్రహమ కొంచెం కష్టంగా ఉంది కుమారు పుట్టరని చెప్తాడు దేవుడు? నో. ఒక్కసారి పలుకును, రెండుసారి పలుకును, మనుషులు దాన్ని గ్రహింపరని యోబు అందుకే చెప్పాడండి. ఆ మాట మీద నిలబడాల్సిన ప్రవక్త ఈ మాటకి వంగిపోయి వెళ్ళిపోయి భోజనాలు చేసేసి కడుపున తినేసి లేచాడండి. అప్పుడు యెహోవా ఆత్మ వచ్చింది. మళ్ళా ఇప్పుడు నిజమైన ఆత్మ వచ్చింది. ఎలా గద్దించింది చూడండి, ఆ మాట మీరు చూస్తారు. ఇక్కడ మీరు చూస్తుంటే అక్కడ దేవుడు కార్యం చూస్తాం. 20వ వచనంలో, అంతడు యోధా దేశం నుండి వచ్చిన దైవజనం పిలిచి, యెహోవా ఇలాగూ సెలవిచ్చినుచున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన మాట మీద తిరగబడి నీ వెనుక తిరిగి నీవు అచ్చట అన్నపానలు పుచ్చుకుని ఉందని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితల సమాధులకి పోవునని చెప్పాడండి. ఇప్పుడు తిన్నవాడు బతికేంటి? ఇప్పుడు నువ్వే కదే బాబు యెహోవా దోచి చెప్పిందన్నావు, మళ్ళీ నువ్వే ఎలా చెప్తావేంటి? సరే, కొన్నిసార్లు ఇలా కూడా తిరుగుతాయి. టిస్ట్, జాగ్రత్త. అక్కడ ఈ ప్రవక్త ఏం చేయాలంటే ఒక మాట చెప్పాలి, నీకు చెప్పిన ఆ దూత నాకు కూడా చెప్పారు, ఇక్కడే కూర్చుంటాను, నాకు ఆ దూత చెప్తేనే వస్తాననాలండి. అలా అనవలసిన ప్రవక్త పడిపోయాడండి. ఇప్పుడు అర్థమైంది మీకు? ఒక ప్రవచనము, ఒక స్త్రీదారు వచ్చిన, ఒక పురుషుదారు వచ్చిన, వ్యక్తిగతంగా ఆ స్వరం అనేది ఆ వ్యక్తి వినాలి. వ్యక్తిగతంగా వినకుండా ఎవరో చెప్పారు చేయమన్నా చేస్తే ఆ సేవ నిలబడద్దు. దేవుడు దానికి ఆమోద ముద్ర వేయడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ రాజీ పడలేదు, అక్కడ కూడా రాజీ పడ్డండి. దేవుడు తన మనసు మార్చుకున్నాడంటే ఎన్నడూ తన మనసు మార్చుకున్నాడండి. ఎంత క్లారిటీగా ఉంది. అప్పుడు ఆ యవన ప్రవక్త ఏం చేయాలంటే, భోజనం చేయకముందు నేను చేస్తాను, వస్తాను, అయితే ఒక చిన్న కండిషన్, ఏ దేవుడైతే నాకు చెప్పాడో, ఏ దూత అది చెప్పిందో ఆ దూత నాకు చెప్పేవారికి ఎక్కడే ఉంటాను, కథలు అనాలండి. ఈ కాలంలో ప్రవక్త బ్రంథం అయితే అలాగంటాడు.
అలాగే అంటాడు. కానీ అక్కడ అతను మోసగించబడ్డాడు, పాడేయాడు, చనిపోయాడు. సింహం వచ్చి చంపేసింది. నా సోదరులారా, వింటున్నారా? అంటే సేవ చేశాడు అతను కూడా, దేవుడు చెప్పిందే చేశాడు. కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే మరలా అతనికి దేవుడు చెప్తేనే ముందుకు వెళ్ళాలి, లేదా నిలిచిపోవాలి. ఇది కూడా అంతే. అర్థమైంది అందరికీ? దేవునికి మహిమ కలుగాక. కాబట్టి శ్రీ మా ఆవిడ చెప్పిందండి, నేను సేవ చేస్తున్నానండి. మా ఆయన నా ద్వారా, దేవుడు నాతో ద్వారా మాట్లాడితే మా ఆయన సేవ చేస్తున్నాడు అంటే, నీ ద్వారా మాట్లాడిన దేవుడు మీ ఆయనతో మాట్లాడలేదా? అంటే మాట్లాడే అంత అర్హత నీకు లేదా? లేదా అంత మహాపరిశుద్ధుడు మీ ఆయన ఏమన్నాను? అంటే నీతో మాట్లాడిన పరిశుద్ధుడు ఆయనతో ఎందుకు మాట్లాడు? గాబ్రియల్తో మరి అక్కడ మరియతో మాట్లాడిన దూత యోసేపుతో మాట్లాడలేదా? అంటే యోసేపు కంటే మహాపరిశుద్ధుడు మీ ఆయన ఏమన్నాను? నేను ఈ విషయంలో రాజీపడండి. నాకు నా లైన్లో ఎక్కడైనా వాక్యం కరెక్ట్గా లేదనిపిస్తే కనుక అది తీర్చి చూపిస్తా, దానికి శిరహ వహించవలసిందే. ఎందుకంటే నాది కాదు, దేవుందండి. ఇది నేను కూడా వంగవలసిందే దానికి. ఈ దయతో చూపించాలి అందరం కూడా. కాబట్టి రాజస్థానంలో ఉండాలి, యాజకుడు యాజస్థానంలో ఉండాలి. అయితే నేను చెప్పే ఈ మాట జాతకు ఆలకించండి బేరం. ఆనాటి యాజకులు నేటి సంఘ కాపర్లు అంటండి. అర్థమైందండి? ఒకడేమంటాడంటే, అవునండి యాజకులు లేవీలు అనే వాళ్ళు పాత ముందులో కొత్త ఎక్కడ ఉన్నారండి అని ప్రశ్న వేస్తారు. ఎస్ ఉన్నారండి అని చెప్పచ్చు. ఈ కాల ప్రవర్తన నడిపారా? మీరు రాసుకోవచ్చు. సిఓడి 2:14 52వ పేజీ 176 పేర నుంచి 186 దాకా చదివితే అక్కడ మీరు చూసినట్లయితే దశమ భాగములు యాజకునికి వెళ్ళుచుండవలను అని చెబుతూ, సంఘ కాపరు దాన్ని ఇవ్వాలని చెబుతూ, ఇక్కడ యాజకుల్ని సంఘ కాపరులు అన్నాడండి. నాతో ఉన్నారా? దశభాగము దేవునిది. దేవుని యాజకుడు లేవి ఆ దశభాగముల వలన జీవించును. దశభాగము సంఘం యొక్క కాపరికి చెందును, అది నిజము, అతడు దానిలో జీవించును అన్నాడండి. అంటే అర్థమైంది. ఇప్పుడు ప్రవక్త బ్రహ్మం ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇంతగానో పాత లేవీలు యాజకులు సంఘ కాపరులై ఉన్నారు. సంఘ కాపరులకు మాత్రమే దశభాగం చెల్లించాలి, ఇంకెవ్వరికి దశభాగం ఇవ్వకూడదు. సువార్తికుడికి, అపోస్తలుడికి, వాళ్ళకి దశభాగం కేవలం సంఘ కాపరికి మాత్రమే చెందాలి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, దశభాగాలను పక్కన పెట్టండి, ఇంతగా ఆ యొక్క యాజకుడు ఇప్పుడు ప్రవక్త చెప్పింది ఎవరంటే సంఘ కాపరి. ఇంకా ఆఖరి ఒక మాట చెప్పి ఈ యాజకుని స్థానం పూర్తి కంప్లీట్ చేసేస్తాను. ప్రభుత్వమైతే యాజకుని వివాహం కోసం మాట, ఎందుకంటే అది ఇప్పుడు 5 కాదు, చాలా మంచి విషయాలు దాంట్లో ఉన్నాయి. సో తొందర ఎందుకు, మెల్లగా వెళ్దాం. ఈ పాయింట్ ఆఖరి పాయింట్ చెప్పుకుని వెళ్దాం. ఈ ఆఖరి పాయింట్ మీరు చూడండి పేరా. చూడండి నా ప్రియ సోదరులారా, యాజకుని స్థానం కోసం ఆడుకుంటున్నాం. చివరి మాట, యాజకులు పెళ్లి చేసుకొని వచ్చునా? ఎందుకంటే చాలా చోట్ల ఏమంటారంటే, ఆర్సీములో సంఘ ఫాదర్స్ ఉంటారు కదా, నన్స్ ఫాదర్స్ వీళ్ళున్న చూడండి, స్వాములు వారిని కొన్ని చోట అంటారు. వారి వివాహాలు చేసుకోరు, ఎందుకంటే వారు యాజకులు వివాహం చేసుకోలేదని తీసుకొచ్చారండి వాళ్ళు. ఒకటి. రెండోది, సిలోన్ పెంతెకొస్తేవారు ఉన్నారండి క్రైస్తవ సంఘాలలో. సిలోన్ పెంతెకొస్తేవారు వాళ్ళు కూడా సేవకురాండ్రులు సేవ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వారు సమర్పించుకుని యవనస్తులు అయితే ఎవరున్నారో వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని తీసుకొచ్చారు. అంటే ఇటు రోమన్ క్యాథలిక్ సేవ చేసే యాజకులు పెళ్లి చేసుకోకూడదని తీసుకొచ్చారు. అటు సిలోన్ పెంతెకొస్తేవారు సేవకులు మరియు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పారు. సేవకురాండ్లు సేవకులు పెళ్లి చేసుకోకుండా వేరుగా ఉండి సేవ చేయాలని చెప్పారు. ఇప్పుడు రెండు కనిపిస్తాయి మనకి లోకంలో. ఒకటి, రోమన్ క్యాథలిక్ వారు ఎవరు సేవ చేయాలంటే ఫాదర్ అవ్వాలన్నా, ఆ స్వామి వాళ్ళన్నా, మరి అతను ఏమంటారు ఇక్కడ అక్కడేమంటారు, ఎక్కడెక్కడ ఏమంటారండి? ఎక్కడో చోట ఏమంటారు చెప్పండి ముందు, తర్వాత చెప్పాలి. ఫాదర్, ఇంకేమంటారు? కొన్ని చోట్ల స్వాములు వారు అంటారు. స్వామి యేసుప్రభునండి. మన స్వామి యేసుప్రభు. ఆయన చెత్తరకం ఆడు స్వామి ఏంటండి? యేసుప్రభు స్వామి అని ఒప్పుకుంటాను. ప్రతివాడు స్వామి పెట్టకూడదు అసలే. యేసుప్రభుకి వెళ్ళవలసింది అన్ని తగిలించేసుకుంటే నేను ఎలా ఊరుకుంటాను అసలే. నీ తండ్రి అంటుంటే నీకు రోషన్ అట్లేదంటే నువ్వు తండ్రికి పుట్టావా? తండ్రికి పుట్టావు రోషన్ రావాలి కదా. మీ తండ్రిని తల్లి అంటే ఊరుకుంటావా? రంకులు హెత్తావాలి, బలం లేకపోతే లేచిపోతావు అంటావాడు. మరి నా తండ్రి మరి జీవం గలవాడు కదా, మరి ఆయన అంటే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు? ఆ స్థానం ఎవరికి ఇవ్వకూడదు? స్వామికి ఇవ్వకూడదు, సుబ్బారావుకి ఇవ్వకూడదు,
కేవలం దేవునికి ఇవ్వాలి స్థానం. స్వాములు అంటారు అతన్ని, అది తప్పే. ఫాదర్ అంటారు, అది తప్పే. వాళ్ళు పెళ్లి చేసుకోవద్దని తీసుకొచ్చారు. శివుడు పెంతుకొస్తుంటారు, తెల్ల రైకు, తెల్ల చీర, నల్ల బైబిల్, ఒక బ్యాగ్, తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు, నల్ల బెల్టు, నల్ల బ్యాగ్, నల్ల బైబిల్ పట్టుకొని నూనె బాగా పెట్టుకొని బయలుదేరుతారు అన్నమాట. వీళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవండి, పెళ్ళి చేసుకోరు. అంటే యాజకులు పెళ్లి చేసుకోకూడదు అంటారు. అలాగే ఒక ఆయన అన్నాడు, బైబిల్లో ఉందండి యాజకులు పెళ్లి చేసుకోలేదండి, దేవుని సేవ చేసి పెళ్లి చేసుకోకుండా అలాగే కూడా సేవ చేయాలండి అన్నాడు. నేను ఎక్కడుంది అన్నాను. నేను ఆరోన్ ఉన్నాడు కదండి, ఆరోన్ ఉన్నాడు. ఒరే బాబు, అసలు బైబిల్ తెలుసు కానీ ఆరోన్ యాజకుడు అండి, పెళ్ళి లేవన్నాడు. నాకు అర్థమైంది, ఇక అసలు కనీసం బైబిల్ బేస్ కూడా తెలియదు. అర్థమైంది నాకు. చదవండి ఇప్పుడు మన వాక్యం వద్దాం, చదవండి. లేవికాండం 21వ అధ్యాయం మొదలు చదవండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదలు చదవండి. అసలు ఏమని చూద్దాం. లేవికాండం అమ్మ, సంఖ్యాకాండం 10వ అధ్యాయం అమ్మ, 10:1. లేవికాండం 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సంఖ్యాకాండం 20 ఒకసారి చూసుకుంటున్నాను, నేను కూడా కన్ఫర్మ్ చేసుకుంటాను అండి. సంఖ్యాకాండము క్షమించండి, సంఖ్యాకాండము లేవికాండం క్షమించండి, లేవికాండం 10వ అధ్యాయం, అదే లేవికాండం 20వ అధ్యాయం, రెండు కూడా ఒకే గ్రంథంలో ఉన్నాయి. రైట్. చూసారా, ముందు లేవికాండం 10వ అధ్యాయం మొదలు చదువుతున్నారు, చదవమ్మా. అహరోను కుమారులైన, మరి అహరోను పెళ్ళి కాకుండా కుమారులు ఎట్లా వచ్చారు? అహరోను పెళ్ళైంది లేదు ఇంతగానో, ఈడవాడు పెళ్ళి అవలేదు అంటున్నాడు. ఒకసారి అంతల వంచండి, ఒకసారి ఇప్పుడెప్పుడో చాలా కాలం క్రితం మాట్లాడుతుంటే ఒక అతను పసులుపాకులో యేసుప్రభు పసుపాకులో పుట్టాడు అంటున్నాడండి. ఇప్పుడు ఎక్కడుందరా బాబు అంటుంటే, యేసుప్రభు పసులుపాకు పుట్టాడండి, క్రిస్మస్ ఉందండి అంటున్నాడండి. సిచ్యువేషన్ అక్కడ మా ఇద్దరు జరిగిన విషయం ఏంటంటే, క్రిస్మస్ ఉంది అంటున్నాడండి. నేను లేదంటున్నాను, ఉందండి అన్నాడండి. ఎక్కడుంది అంటున్నాను, తిరిగేస్తున్నాడండి. 2 గంటలు తిరిగేసి 7 గంటలు అలాగే కూర్చున్నాను నేను. నువ్వు 2 గంటలు కాదు, 2 సంవత్సరాలు తిరిగేసిన, ఆది కాని ప్రాణగంధ వరకు 2 సంవత్సరాలు తిరిగేసిన క్రిస్మస్ బైబిల్లో కనబడతాను. ఉందండి మా పాస్టర్ చెప్పారండి, నాకు గుర్తుంది అంటాడు. సరే ఎక్కడ ఉందన్నాను. లోకసభ తిరిగేస్తున్నాడు, మత్తయి తిరిగేస్తున్నాడు, మరొక తిరిగేస్తున్నాడు, మొత్తం 4 సంవత్సరాలు తిరిగేసాడండి. ఆది కాని కూడా వెళ్ళిపోయాడు. అక్కడ ఎందుకుంటే అసలే అంటే ఈ వ్యక్తికి అసలు బైబిల్ కూడా నిర్మ జ్ఞానము లేదు. ఎవరో చెప్పిన మాటలు విని బైబిల్ ఉందని నమ్మి గట్టిగా పట్టుకొని వేలాడుతున్నాడు. అలాంటి వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారండి. అంటే వాళ్ళ భక్తి వాక్యానుసారంగా ఉండదు, వాళ్ళ భక్తి ఎవరో చెప్పిన దానిపై ఆధారపడేసేస్తారు. మన విశ్వాసం, మన భక్తి అట మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదని పౌలు చెప్తున్నాడు అండి. మనం ఆధారపడాల్సింది బైబిల్, మనం ఆధారపడాల్సింది బైబిల్ అండి. దేవునికి స్తోత్రం కలుగాక. అహరోను కుమారులు అంటే పెళ్లి కాకుండా ఎట్లా చెప్పండి. అక్కడ ఇంకో వాక్యం 20 వచ్చిన 20 అధ్యాయం మొదలు వచ్చిన. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో, మళ్ళీ ఇక్కడ వచ్చారు అహరోను కుమారులు, వచ్చారా లేదా? ఇప్పుడు అన్నా నేను, బాబు అహరోను పెళ్ళి అంటున్నావు, యాజకుడు పెళ్ళి అంటున్నావు, అందుకే రోమన్ క్యాథలిక్ చేస్తున్నావు కరెక్ట్ అంటున్నావు, శివుని పెంతుకోసం కరెక్ట్ అంటున్నావు అంటే బైబిల్ తప్ప అన్నాను. లేదండి, మీరు చూపించాను, ఇంకా ఆయనకి పీజులు పోయాయి 2, గుడ్లు అప్పగించి చూస్తున్నాను ఎంకలాగా. దీనికి ఏం చెప్తా అన్నాను నేను. ఉందండి నాక, లేదండి ఎవరు పెళ్ళి కదండి. మళ్ళీ మరి బాబు కంటిక్కడ కనబడుతుంది కదరా బాబు అని. యాజకులు పిల్లలు ఉన్నారా లేదన్నమాట ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు. అదే అధ్యాయం 20 అధ్యాయము 9వ వచనం. మరియు యాజకుని కుమార్తె అంటే యాజకుని కుమారులే కాదు కుమార్తెలు కూడా ఉన్నట్టు. యాజకుని కుమార్తె జారత్వం వలన తను అపవిత్రపరచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరిచినది, అగ్నితో ఆమెను దహించేవారు. బాగా స్ట్రాంగ్గా ఉంది కదా. అంటే పాస్టర్ పిల్లలు కూతురు కానీ లేక పాస్టర్ కుమారులు కానీ జారత్వం చేస్తే దాని అర్థము తండ్రినే అవమానపరిచినట్టు. అక్కడ ఏమన్నాడు, యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరిచినది. అంటే కుమారుడైనా కుమార్తె అయినా సేవలో ఉన్నటువంటి సేవకులు కుమార్తెలు గనక వివాహానికి ముందే తప్పు చేసి చెడిపోయినట్లయితే ఆ అపవిత్రత వాళ్ళే కదట సేవకులు కూడా తీస్తుందట.
అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక ఆయన పేరు చెప్పాలండి, సమయం చెప్తాను. చక్కగా పెళ్లి వయసు రాగానే పెళ్లి చేశాడు పిల్లకి అండి. నేను చూశాను. బ్రదర్ కరెక్ట్గా చేశాడు ఆయన. నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది అన్నమాట. నిజమే, చాలా త్వరగా ఆ పిల్లలు పెళ్లి చేయటం వల్ల చాలా మేలు అన్నమాట అండి. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. ఆ యవ్వన పిల్లలు, ఆ స్త్రీ అయినా పురుషులైనా, ఆ సేవకుడు స్త్రీకి, ఆ పిల్లల కుమార్తెకి కూడా పిల్లలకి పెళ్లి చేసి త్వరగా. ఎందుకంటే బైబిల్ ఎరిగిన ఏ వ్యక్తి అయినా అదిగో ఆ పిల్లలు చెడిపోతే అది సేవకి, సంఘానికి, సేవకి అపవిత్రకార్యమండి. అది చాలా హెచ్చరిక ఇచ్చారన్నమాట. దీన్ని బట్టి చూస్తే కుమార్తెలు, కుమారులు, భార్యలు వాళ్ళకి ఉన్నట్టుగా ఆధారం ఉంది. కానీ ఆ భార్యలు ఈ సేవలో బలిపీఠం దగ్గర సేవ చేసినట్టు మాత్రము లేదు. వారు తెరమరుగ్గా ఉన్నారు. వారు భార్యలు కలిగి ఉన్నారు, పిల్లల్ని కలిగి ఉన్నారు. ఆ పిల్లల్ని ఎవరైనా ఉన్నట్లయితే దేవునికి ప్రతిష్ఠ చేశారు, సేవ చేశారు. కుమార్తెలు మాత్రము ప్రతిష్ఠ, అభిషేకాలు లేవు, చెయ్యలేదు. అందుని బట్టి స్త్రీలు ఎన్నడూ కూడా సేవ అనేది ఇక్కడ చేయకూడదు. అహరోను భార్య తెరమరుగ్గా ఉంది, కానీ అహరోను కుమారులు మాత్రమే పురుషులు సేవ చేస్తున్నారు, కుమార్తెలు తెరమరుగ్గా ఉన్నారు. బైబిల్ ఎక్కడ చూసినా నా ప్రియ సోదరులారా మనకు కనిపిస్తుంది, ప్రతి స్థలమందు యాజకులు స్థానం ప్రత్యేకమైందండి. అలాంటి యాజకుని కుమార్తెలు సపోర్ట్ ఇవ్వాలి. భార్య తెరవెనుకొండి అతని సేవకు సహకరించాలి. ఏ భార్య అయితే ఆ సేవకునికి, సంఘానికి సహకరించట్లేదో నా ప్రియుల, దేవుడు ఏ వ్యక్తిని విడిచిపెట్టడు, దేవుడు తన పని జరిగించుకుంటాడు. కాబట్టి యాజకుని స్థానం చాలా పవిత్రమైన కార్యము. ఒక ఉద్దేశం కొరకు దేవుడు ఎన్నుకున్నాడు వారిని. ఆ పని వారిని చేస్తారు, చేయనివ్వండి. ఆ పని ఎవరిదైతే ఇప్పుడు ఆ కొత్త నువ్వు యాజకులు ఎవరంటే, దేవుడు కొండకి పిలిచాడు వాళ్ళ యాజకులు, దేవుడు పేరు పెట్టి పిలిచాడు వారి యాజకులు, దేవుడు పేరు పెట్టి పిలిచి మొక్కబిగా మాట్లాడి వచ్చినటువంటి సేవకులు నేటి యాజకులు లేవిలే ఉన్నారు పేరా. వారికి దశభాగములు చెల్లించాలి. వారు నూర్చెడిద్దిగా ఉండి వాక్యాన్ని బోధిస్తున్నారు. కాబట్టి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యం విన్నటువంటి విశ్వాసులు అతనికి ఆ ఆహారం తిన్న చోటనే దశభాగం చెల్లించి అక్కడ సేవకి మనకు వచ్చే పాత్రలుగా వాడబడాలి. ఇది యాజకుని స్థానం, విశ్వాసులు స్థానం, రాజు స్థానం కనిపించింది. ఇంకొక సబ్జెక్ట్ మిగిలింది మనకి పేర. ఆ సబ్జెక్ట్ ఏంటంటే, ఏమనుకున్నాం? నేను తీయట్లేదు, ముగిస్తున్నాను, మీరు కంగారు పడకండి. మిమ్మల్ని బాగా ఎరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. యాజకుడు పెళ్లి చేసుకోవచ్చునని దానికోసం బైబిల్ నుంచి వర్తమానించి వచ్చే వారం క్లారిటీ ఇస్తాను. ఈ వాక్యము దేవుడు మీ హృదయంలో భద్రపరిచి ఆస్వాదించును గాక. అది లేచి నిలబడదాం పేరా, లేచి నిలబడదాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. అందరూ కూడా, పిల్లలు, పెద్దలు అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మీరు కూడా రాజులు, యాజకులై ఉన్నారు. దేవునికి ఏదో పరిచర్య కొరకు దేవుడిని పిలిచాడు. కాబట్టి మీరు కూడా ఒకసారి ప్రతిష్ఠ చేసుకోండి. రీడెడికేషన్. వినబడుతుందా? కళ్ళు మూసుకోవాలి.